క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సాల్యూట్ యు. మహోన్నతుడైన దేవునికి వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తునామన యొక్క వందనాలు. నన్ను పరిచయం చేస్తూ సాదేవుడి గారు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే వయసు చాలా పాఠాలు నేర్పిస్తుంది, అనుభవం పాఠాలు నేర్పిస్తుంది. అటువంటి అనుభవం దేవుని కృపను బట్టి అనేక సంవత్సరాలు, అంటే నేను యవ్వన దశలో నేను దేవుని సేవకు రావటం, యవ్వన దశ నుంచి ఇప్పటి వరకు కూడా అలాగూ దేవుని పనిలో మేము కొనసాగటం అనేది దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఇంకా చెప్పాలంటే నాన్ స్టాప్గా మాట్లాడతాం, ఎంతసేపు అయినా మాట్లాడడం అంటే అలాగ అలవాటు అయిపోయింది మాకు. ఎందుకంటే మేము సేవ ప్రారంభించిన దినాల్లో ఈ టీవీలు, ఫోన్లు ఇవేమీ లేవు. అదేనండి, ప్రజలకి ఇంట్లో కూర్చోవడానికి కరెంటు కూడా ఉండేది కాదు. ఎక్కడైనా మీటింగ్ పెడితే జనం అక్కడికి వచ్చి కూర్చునేవారు అనమాట. కాన్వెంట్ ఇంకో కాలక్షేపం ఏమీ లేక, అప్పుడు మేము సువార్త ప్రకటించే కార్యక్రమాలు ఏమున్నాయి అంటే బుర్రకథ, హరికథ, మా కథ, అంతే. అంచేత బుర్రకథ ఇష్టమైన వాళ్ళు బుర్రకథకి వెళ్ళిపోయేవారు, హరికథకి వెళ్ళిపోయేవారు, మా కథకు వచ్చేవారు. కాబట్టి ఇంకా వాళ్ళు తెల్లవాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, సీరియల్ పోతాయనే బాధ లేదు అండి, కరెంట్ లేదనే బాధ లేదు. అక్కడ ఉంటాం కంటే ఎక్కడ ఉంటామే మంచిది అనుకునేవారు. అందుకని మాకు ఎంతో కోఆపరేషన్ చేసేవారు అనమాట. ఎంతసేపు చెప్పినా వినేవారు. అంటే మాకు అలాగే అలవాటు అయిపోయింది. అప్పుడు అంత ఆసక్తి ఉంటుంది. ఇంకొక ఆలోచన అప్పుడు వారికి లేదు. అంటే ఇప్పుడైతే మనకి అరగంట 40 నిమిషాలే సువార్తికుడు కంగారు పడి చెప్పవలసి వస్తుంది. ఏమనుకుంటారో అనే భయం ఇవాళ. ఎక్కువ చెప్తే మళ్ళీ అలాంటి పిలవద్దండి బాబు, అంతసేపు చెప్తే ఎలాగండి, ఎందుకంటే అంత ఓపిక లేదు, అంత మన ఆవేశం కూడా లేదు. కానీ ఆ దినాల్లో మేము ప్రారంభించినప్పుడు తెల్లవారుజాము కోడి కూసేది. ఒకసారి ఒక మీటింగ్లో చింతపల్లి, ఎక్కడికి ఎక్కలేదు, సత్యానంద గారి ఇంటి దగ్గర చింతపల్లిలోనే ఏమండి, మళ్ళీ కొత్త వాళ్ళు ఏమైనా చెప్తున్నాం ఒకటే, చింతపల్లి సత్యానంద గారు ఆ యొక్క క్యాంపస్లో ఒకసారి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒకరి తర్వాత 3-4 మాట్లాడేవాళ్ళం. అలా మాట్లాడుతూ ఆఖరిగా నేను మాట్లాడుతుంటే ఈ లోపల కోళ్ళు వచ్చి మేస్తుంటే అప్పుడు నేను అన్నాను, ఎవడో కోళ్ళని వదిలేసినట్టున్నారు చూడండి, ఇలా వచ్చేసినాయి అన్నాను. లేదంటే తెల్లారిపోయిందండి అన్నాను. అంటే అంత ఆసక్తిగా, అంటే తెల్లారిపోయిందండి అవి వచ్చేసినాయి అంతే, మేము మాత్రం ఇంకా చెప్పుకుంటానే ఉన్నాం. అంటే అంత ఆసక్తిగా దినాల్లో వినేవారు. మేము కూడా అలా చెప్పేవాళ్ళం. అలాగే అలవాటైపోయి 3 గంటలు 4 గంటలు ఎక్కడికి వెళ్ళినా, నక్సలైట్ ఏరియా వెళ్ళినా కూడా, నక్సలైట్ ఏరియాలో కూడా అలాగే ఎంతసేపు చెప్పినా వాళ్ళంతా కూర్చుని వినేటటువంటి భాగ్యాన్ని ఆ దినాల్లో మేము కలిగి ఉన్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే మీరు భోజనం టైం అయిపోతుంది కనుక కోపంగా చూడకండి. మీకెంత ఆకలి నాకు కూడా అంతే ఆకలి. ఎందుకంటే సమయాన్ని మనం పాటించవలసిన బాధ్యత. ఒకప్పుడు ఎక్కువ చెప్పేవాడు మంచి బోధకుడు అయ్యేవాడు. ఇప్పుడు ఏమో ఎంత తక్కువ చెప్తే అంత మంచి బోధకుడు. ఆయన పిల్లండే టైంకు అవగొట్టేస్తాడని ఈవేళ మనకు ఒక టైటిల్ వచ్చిందనమాట. ఎంత క్లుప్తంగా చెప్తే అంత ఈజీగా ఆయనే పిల్లండి అసమానుని, ఎందుకంటే ఇబ్బంది ఉండదని చెప్పే ఒక వ్యవస్థ ట్రెండ్ మారిపోయింది అనమాట. మరి ఏ ట్రెండ్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన ఆ ట్రెండ్ అలాంటిది. 3 దినాలు మాట్లాడాడు అంటే, ఆయన 3 దినాలు ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు అంటే మరి ఎలా వినుంటారు వాళ్ళంతా? ఎంత ఓపిక ఉంటుంది, ఆకలి లేదు, దప్పిక లేదు. అంటే అంత ఓపికగా విన్నారు అంటే ఆయన మాటల యొక్క విలువ అంతది. అంటే మాటల యొక్క విలువ, ఆ మాట్లాడే విధానంలో మాట్లాడే ఆ యొక్క విధానము చాలా నచ్చుతుంది. కొంతమంది నచ్చితే ఎంతసేపు అయినా మనం వింటాం, అంతే కదా. అత్తగారు నచ్చితే అత్తగారు ఏం చెప్పినా వింటాం, నచ్చలేదనుకో అది చెప్పవలే అంటది. ఎంతసేపు ఇంట్లో అయినా సరే, కుటుంబాల్లో అయినా నచ్చితే ఎంతసేపు అయినా వింటాం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను, నేను మీకు తెలియదు, ఎందుకంటే మా సహోదరులందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా చాలా అద్భుతమైన సేవకులే, అద్భుతమైన వాక్యాన్ని బోధించగలిగినటువంటి వారే. కనుక నేను అన్నాను, సాదేవుడి గారితో ముందే చెప్పాను, మీరు ఏదో సబ్జెక్ట్ ఇచ్చారు, ఆ సబ్జెక్టుని బట్టి వెళ్ళాలంటే మీరు కొలతలు వేస్తారు, ఆ కొలతలు నా దగ్గర ఉండవు. కాబట్టి ఈ పాయింట్లే చెప్పాలి, ఈ పాయింట్లే అన్నాం అనుకోండి, అది మనకు కుదరదు, మన లెక్కది కాదు. అంచేత ఆ పాయింట్లు ఎక్కడైనా తేడా వచ్చినా ఏం కంగారు పడకండి అని చెప్పాను. అలాగని లేదండి, మీరు ఎలా కాదు అలా చెప్పమని నాకు ముందు పర్మిషన్ ఇచ్చారు. అయినా సబ్జెక్టు మనం వెళ్ళదు, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, అది చాలా విలువైనటువంటి అంశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చిన్న విషయం కాదు. తిమోతి గారు మాట్లాడినటువంటి అంశం మరి చాలా చక్కగా మనందరికీ వివరించారు. మనుషులు చాలామంది ఆ యొక్క ఆ సంకల్పాన్ని నిరాకరించినట్లుగా మనము చూస్తాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క
క్రీస్తు దేవుని సంకల్పం ఎలా నెరవేర్చారనేది నాకు ఇచ్చినటువంటి అంశము. అయితే ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు, ఎందుకంటే సాధారణంగా ఇక్కడ అందరూ యాక్టివ్గా ఉన్నారు, నేను లెగ్గొట్టవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే నేను లెగ్గొట్టవలసిన పని లేదు. ఒక మాస్టర్ స్కూల్కి వెళ్ళి నేను చాలా దూరం సైకిల్ తొక్కొచ్చాను రా అంటే 5 కిలోమీటర్ల సైకిల్ తొక్కొచ్చాను, చాలా అలసిపోయి ఉన్నాను, నేను మీకు పాఠం చెప్తాను కానీ ఇలాగ ఈ కుర్చీలో పడుకుని చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి అన్నారట. అప్పుడు పిల్లలంతా అన్నారు, అలాగే మాస్టర్ మీరు ఆ కుర్చీలో చెప్పండి, మేము కూడా కూర్చుని వింటాం అన్నారట. కొంచెం పాఠం చెబుతూ పిల్లలు మాస్టర్ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు కూడా వింటూ వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయారు. హెడ్ మాస్టర్ చెకింగ్కి వస్తూ అలా వెళ్తుంటే, ఏంటి క్లాస్ అంతా సైలెంట్గా ఉంది, ఎవరేం మాట్లాడలేదు ఏంటి అని చెప్పేస్తే మాస్టర్ నిద్రవుతున్నారు, పిల్లలు నిద్రవుతున్నారు. అప్పుడు హెడ్ మాస్టర్ వచ్చి లెగ్గొట్టారన్నమాట. అంటే ఇప్పుడు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను యాక్టివ్గా చెప్తే మీరు యాక్టివ్గా ఉంటారు, అర్థమైందండి. అంటే మిమ్మల్ని యాక్టివ్గా ఉంచవలసిన బాధ్యత నాది కాదు, దేవునిది. ఆ వాక్యం అంత విలువైంది. వాక్యం మీద ఆసక్తి ఉంటే మనకి ఎంతసేపు అయినా వినాలని ఆశ మనకి ఉంటుంది. కనుక ఆకలి దప్పులు మర్చిపోయి 3 దినాలు వారు దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లుగా మనం చూస్తున్నాం. చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ఆడవారు ఉన్నారు, అందరూ కూడా ఆ యొక్క యేసుప్రభు యొక్క మాటలు విన్నారంటే అటువంటి బోధకుడు మరి ఇంతవరకు లోకంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా చరిత్రలో లేదు. బోధకుడు ఆయన ఒక్కడే బోధకుడు. అందుకనే బైబిల్లో ప్రభు అన్నాడు, మీరు బోధకులని పిలవడు. ఇవాళ రెవరెంట్లు అయిపోతున్నారు, పాస్టర్లు అయిపోతున్నారు, అపోస్తులు అయిపోతున్నారు, ఎవరికి టైటిల్ వాళ్ళు పెట్టేసుకుని ఈ లోకంలో తిరిగేస్తున్నారు క్రైస్తవ నాయకులు. కానీ ప్రభు చెప్పిన మాట వింటే ఆయన ఏమన్నారంటే, భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. భూమి మీద ఎవరిని గురువులని పిలవద్దు, ఆయన ఒక్కడే మీ గురువు. భూమి మీద ఎవరికి బోధకులను కూడా, అందుకనే బ్రదర్ అంటాం, మన బ్రదర్ సాదేవుడు గారు, బ్రదర్ జైపాల్ గారు అంటాం తప్ప మరి ఇంకో బోధకులు అనే అవకాశం కూడా మనకు లేదు. ఎందుకంటే ఈజ్ ఓన్లీ ద టీచర్. ఆయన ఒక్కడే మంచి బోధకుడు, దేవుని చేత పంపబడిన బోధకుడు, దేవుని కొరకు వచ్చినటువంటి బోధకుడు, దేవుని పని చేయడానికి వచ్చినటువంటి బోధకుడు, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చినటువంటి బోధకుడు. ఎందుకంటే ఆ బోధకుని గురించి మాట్లాడాలంటే ఎవరికి సరిపోదు. ఎందుకంటే ఆ బోధకులు ఇప్పటికీ ఆయన వెళ్ళి 2020 సంవత్సరాలు అయినా కూడా ఆ బోధలు ఇంకా మనం నేర్చుకుంటున్నాం, ఇంకా అక్కడక్కడ చెప్పుకుంటున్నాం. ఆ బోధ పని మీద మనం తిరుగుతున్నామంటే ఆ బోధ సామాన్యమైనది కాదు. ఈ బోధను తేక ఎవడును మీ వద్దకు రాకుండా చూసుకోమని కూడా చెప్పాడు యోహాను గారు. భక్తుడైన యోహాను ఎవరైనా క్రీస్తు బోధను తేక, మనం వింటే క్రీస్తు బోధనే వినాలి, క్రీస్తు మాటలే వినాలి, క్రీస్తు ఒక్కడే మన బోధకుడు. అందుకని మనం ఈవేళ ఎన్నో రకాల బోధలు, ఎన్నో రకాలైన విశ్వాసాల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం, ఎన్నో రకాలైనటువంటి మతతత్వాల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు. ఎందుకంటే ఆయన ఒక్కడే మార్గముగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం ఒకసారి మనం చూద్దాం. 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన వచ్చినటువంటి కారణం ఏమన్నా, నా చిత్తమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన వచ్చినటువంటి కారణం లేదా ఆయన జన్మ, ఇవన్నీ మనం చూసినట్లయితే చాలా విషయాలు పాత నిబంధన కాలంలో, కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల కాలంలో అనేక విషయాలు ప్రభుని గురించి వ్రాయబడిన సంఘటనలు ఉన్నాయి. ఇంచుమించు 300 ప్రవచనాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు లోకానికి రాకమునుపు ఆయన ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఏమి తింటాడు, ఎక్కడ నడుస్తాడు, ఎక్కడ పడుకుంటాడు, ఆయన ఎలా మరణిస్తాడు, ఎలా జన్మిస్తాడు, ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినవి కాదు. దేవుని యొక్క ఉద్దేశంలో ఇందాక సోదరులు జ్ఞాపకం చేశారు, ఆదాము పాపం చేయటం ద్వారా, ఆదాము ఏదేను వనంలోంచి గెంటివేయబడడం ద్వారా మానవ జాతి పాపముతో మరణముతో మరి అభివృద్ధి చెందిన ఆ కాలమును బట్టి మనం చూసినట్లయితే మళ్ళా తిరిగి దేవుడు తన కుమార్తెలుగా మళ్ళీ మనల్ని తిరిగి చేసుకోవడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మనం చూసినట్లయితే ఎప్పుడైతే 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఆదామును అవ్వను శపించినప్పుడే దేవుడు అనుకున్నాడు,
మళ్ళీ ఈ శాపం నుంచి వీళ్ళకి విముక్తి కలగాలి, ఈ శాపం నుంచి వాళ్ళ విడిపించాలి అంటే మళ్ళీ ఆయన ఒక ప్రణాళిక అక్కడే వేసుకున్నట్టుగా దైవగ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదో, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేదో, దేవుని మహిమపరచలేదో, మళ్ళా తిరిగి ఆ మహిమ నాకు కావాలి, ఆ మహిమని నేను పొందాలనే ఉద్దేశం ఆనాడు కలిగి ఉండి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన రాకముందే అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది కీర్తనకారుల ద్వారా అనేక విషయాలు ఆయన ప్రతిదీ కూడా ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్రవక్తల చేత వ్రాయించబడినవి. అవి సడన్గా అనుకోకుండా జరిగినవి కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము మానవులను తిరిగి రక్షించాలి, ఆదాము చేసిన పాపం నుంచి మనుషులను విడిపించాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన రావటం దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆయన వచ్చాడు అంటున్నాడు. ఎందుకంటే చూడండి, నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన చిత్తమును, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి. ఏంటి ఆయన చిత్తము, ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలము క్రీస్తులో మాత్రమే ఆయన ఉద్దేశం కాదు, క్రీస్తు ద్వారా ఆయన ఉద్దేశం. క్రీస్తు ద్వారా లోకములో ఏం చేయాలనుకున్నాడో ఆయన యొక్క సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన క్రీస్తు ద్వారా జరిగించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆదాము ఒక మనుషుని ద్వారా, మొదటి మనుషుని ద్వారా లోకంలోనికి పాపము శాపము వచ్చింది. అటువంటి పాపం నుండి శాపం నుండి మానవుని విడిపించడానికి దేవుడు కడపటి ఆదాముగా ఆయనను పంపినట్లుగా పౌలు గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ కడపటి ఆదాముగా ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఏం చేశాడనేది మనం చూసినట్లయితే ఆయన సొంతంగా ఏమీ చేయలేదు. నేను ఏం చేసినా కూడా నాది కాదు, ఆయన చిత్తమును నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాను, ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, ఆ సబ్జెక్ట్నే నేను మాట్లాడాలి. సబ్జెక్టే లేదనుకోండి, నాకు ఇష్టమైన అంశాన్ని నేను మాట్లాడవచ్చు. మీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది లేదని చెప్పగలిగింది, అందరికీ అనుకూలమైంది మనం చెప్పవచ్చు. కానీ ఒక కాన్సెప్ట్ ఇక్కడ పెట్టినప్పుడు ఆ కాన్సెప్ట్నే మనం చెప్పాలి. లేదంటే వెళ్ళిపోయిన చదువుతామంటారు, ఏమంటే మీరు ఏం చెప్పమన్నారు ఆయన ఎప్పుడు, ఏంటండి ఇలాంటి వాళ్ళు పిలుస్తారు. నేను బాగానే చెప్పారు కదా, వాళ్ళంతానే ఆ సబ్జెక్ట్ విడిచిపెట్టకుండా చెప్పారు. ఈయన మన సబ్జెక్ట్ ఏంటి, ఆయన వెళ్ళింది ఏంటి అంటాడు. అంటే ఆవు కాంపోజన్, ఆవు కాంపోజన్ తెలుసు కదా మీకు, ఆవు కాంపోజన్. ఒకటికి ఆవు కాంపోజన్ ఒకటే వచ్చంట, ఆవు కాంపోజిషన్ రాయమని. అంటే ఏ దేని గురించి అడిగినా కూడా ఆ కుర్రోడు 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆవు కాంపోజిషన్ రాయమంటే ఆవు తెల్లగా ఉండు, ఆవు అనేక రంగుల్లో ఉన్న, ఆవుకి 2 కొమ్ములు ఉండు, ఆవుకు ఒక తోకుండును, 4 కాళ్ళు ఉండును అని రాశాడు. బాగానే ఉంది, మంచి మార్కులు వేశారు, చాలా మంచి మార్కులు, చాలా బాగా రాశారు బాబు ఆవు గురించి అని చెప్పేసి అన్నాడు. 8వ తరగతికి వెళ్ళాడు, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ తాజ్మహల్ గురించి రాయమన్నాడట. తాజ్మహల్ గురించి రాయమంటే తాజ్మహల్ చాలా అందమైనది, తాజ్మహల్ చాలా బాగుంటుంది, తాజ్మహల్ చాలా చరిత్ర కలది. ఆ తాజ్మహల్ వెనకగా అండి పాక కాదు, పాకలో ఒక ఆవు కలదు, ఆవుకి 4 కాళ్ళు కలవు, 2 కొమ్ములు కలవు, ఒక తోక కలదు, ఆవు గడ్డి మేయును, ఆవు పాలిచ్చును అని రాసేశాడు. దిద్దుతున్నాడు మాస్టర్. దిద్దుతుంటే ఏముందనమంటే మేము రాయమన్నది ఏంటి, తాజ్మహల్ గురించి రాయమన్నాడు. మొదటింది అదే, తాజ్మహల్ అందంగా ఉండు, తాజ్మహల్ చాలా ప్రసిద్ధి చెందింది, తాజ్మహల్ వెనక పాక కలదు, పాకలో ఒక ఆవు కలదు మొదటి. ఇప్పుడు మొన్న 2 మార్కులు ఎత్తడు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, నువ్వు రాసిందేంటి, అందుకని ఏం చేసామంటే మార్కులు తగ్గినాయి. మరి మార్కులు ఎందుకు తగ్గినాయి, మొన్న బాగానే వేసాడు కదా అనుకుంటే ఎందుకు తగ్గినాయి అంటే సబ్జెక్ట్ తెలిసిపోయింది మనకి. సరే 9వ తరగతికి వెళ్ళాడు, 9వ తరగతిలో మళ్ళీ కొబ్బరి చెట్టు గురించి కాంపోజిషన్ రాయమన్నాడట. కొబ్బరి చెట్టు చాలా ప్రయోజనకరమైనది, కొబ్బరి ఆకులు మనకు ఉపయోగపడతాయి, కొబ్బరికాయలు మనకు ఉపయోగపడతాయి, కొబ్బరి మట్టలు ఉపయోగపడతాయి. ఆ కొబ్బరి చెట్టు ఏందో ఒక ఆవు గలదు, ఆవుకి 2 కొమ్ములు గలవు, 4 కాళ్ళు గలవు అని మొదలెట్టినది. అంటే ఈ ఆవు కాంపోజిషన్ వచ్చినాక ఏది ఎత్తుకున్నా కూడా సబ్జెక్ట్ అందులోకి వెళ్ళిపోద్ది అనమాట. నేను అలాంటి కాదు, కంగారు పడకండి. మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చారో ఆ సబ్జెక్ట్ని చెప్పడానికి. ఎందుకంటే ఇది దేవుణ్ణి గణపరిచేటటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మిమ్మల్ని కొంచెం ఉత్తేజంగా ఉండటానికి మాత్రమే నేను అప్పుడప్పుడు దాటుతూ ఉంటాను, కంగారు పడకండి. అయినప్పటికీ కూడా ఏ సబ్జెక్ట్ ఇచ్చారో ఆ సబ్జెక్ట్ చెప్పకపోతే మీరే అంటారు, రేపొద్దున అంటారు కదా మనం చెప్పమన్నది ఏంటంటే ఆయన వచ్చి చెప్పింది ఏంటండి. అందరూ చక్కగా మరి న్యాయం చేస్తున్నారు సబ్జెక్టుగా అంటారు. ఇప్పుడు ఇది మన సబ్జెక్ట్ కాదు, క్రీస్తు సబ్జెక్టు కూడా కాదు, దేవుని యొక్క సబ్జెక్ట్. ఆయన చిత్తమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నేను నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే పరలోకం నుండి దిగి వచ్చి తిని అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరొక చోట
7వ అధ్యాయము ఒకసారి 7వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఒకసారి మొదటి వచనాన్ని చూస్తాను చూడండి. ఒక యూదుల పర్ణశాల 2వ వచనం మనం చూస్తే 7వ అధ్యాయం 2వ వచనం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడగోడువాడు ఎవడును తన పని రహస్యమున జరిగేప్పుడు నీవి కార్యములు చేయుచున్న ఎడ్ల నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పారు. అంటే ఆయన సహోదరులు ఆయన చూసి, నువ్వెన్ని సీక్రెట్గా చేస్తున్నావు, నువ్వు బహిరంగంగా చేయొచ్చు కదా. అంటే ఈయన చేసే పనులు ఎలా ఉన్నాయట, సహోదరులకి అంత సొంత సహోదరులకి ఆయన చేసే కార్యములు అర్థం కాక నువ్వు ఎందుకు ఎలా చేయొచ్చున్నావు, రహస్యంగా ఎందుకు చేస్తున్నావు, అందరికీ కనబడేటట్లుగా నువ్వు చేయొచ్చు కదా అని ఆయన అడుగుతున్నటువంటి ఆ మాటలు ఒకసారి చూడండి. ఆయన చూడండి 4వ వచనం. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడు ఎవడును తన పని రహస్యమున జరిగింపడు, నీవి కార్యములు చేయుచున్న ఎడలా నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. అంటే నువ్వు చాలా కార్యాలు చేస్తున్నావు కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, సీక్రెట్గా ఉన్నాయి. నువ్వు మంచిగా చేయొచ్చు కదా, అంటే అందరికీ కనబడేటట్టు చేయొచ్చు కదా అని. ఈవేళ సాధారణంగా వాక్యాన్ని ఇక్కడ చాలా బాగా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈవేళ కొన్ని చోట్ల వాక్యాన్ని ఇలా మాట్లాడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనం సీక్రెట్గా అంటే పబ్లిక్గా మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఈవేళ మనం కలిగి ఉన్నాం. కానీ అలా పబ్లిక్గా చేయకుండా ఈవేళ సువార్త అలా వెళ్తూ ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఎలాగైనా ఆపాలని ఒక ఆలోచన ఈవేళ మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అయితే దాన్ని ఆపడం అనేది ఎవరి వల్ల అయ్యేది కాదు. కానీ క్రీస్తుని కూడా అలా ఆపాలనుకున్నారు కానీ ఆయన ఆపగలిగిన వాడు ఎవడు కూడా లేడు. అయితే ఆయనే జ్ఞానయుక్తంగా ఎక్కడ పబ్లిక్లో మాట్లాడాలి, ఎక్కడ సీక్రెట్గా మాట్లాడాలి, ఎక్కడ అంటే స్పెషల్గా మాట్లాడాలి అని ఎరిగి ఆ కాన్సెప్ట్ని బట్టి ఆయన వాక్యాన్ని బోధించినట్లుగా మనము చూస్తాం. ఇది అర్థం కాక తన సొంత సహోదరులు అంటే మరియకు యేసేపుకు పుట్టినటువంటి తన సొంత సహోదరులు అన్నారు, నువ్వు ఇన్ని కార్యములు చేస్తున్నావు కానీ నిన్ను నువ్వు లోకానికి కనపరుచుకోమని ఆయన వారు మాట్లాడుతుంటే ఆయన అన్నట్టు చూడండి 5వ వచనం. ఆయన సహోదరులను ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. ఆయన సొంత సహోదరులే ఆయన మీద విశ్వాసము. కారణం ఏంటి, ఆయన ఎవరు అర్థం కాక. ఈజ్ ద మిస్టరీ. ఆయన ఒక మర్మం. ఆ మర్మము అర్థమైతేనే కానీ ఆయన ఎవడో మనకు అర్థం కాదు. అందుకనే అందరిలో ఒకడు, అందరిలాంటి వాడే అనుకునే లోకంలో ఈవేళ మనం ఉన్నాం. అప్పుడు కూడా అందరూ అలాగే అనుకున్నారు, ఈయన కూడా అందరిలాంటి వాడే. ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, ఆ ప్రవక్తలు ఈయన ఒక ప్రవక్త. ఎంతోమంది మహానుభావులు వచ్చారు, అంతమంది మహానుభావులు ఈయన ఒక మహానుభావుడని లోకం అనుకుందే తప్ప ఈయన ఏమై ఉన్నాడో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. ఈయన యేసేపు కుమారుడు కదా అని కొంతమంది, మరియమ్మ కుమారుడు కదా అని కొంతమంది, ఈయన సహోదరులు వీరి అక్క చెల్లెళ్ళు అందరూ మనతో ఉన్నారు కదా అని కొంతమంది. ఈయన ఎవరినో వారు రికగ్నైజ్ చేయలేదు. ఆయన ఎవరి చేత పంపబడ్డాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు. ఆయన 5వ వచనం చూడండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఎందుకు నేను బహిరంగంగా రావట్లేదంటే లోకమును ఏం చేస్తున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు. లోకం మీద ఆ యొక్క లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు. శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి సమాజపు అందరూ అధికారులను ఆయన లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటే, ధర్మశాస్త్రంలో ఉన్న లోపాలైనా ఎత్తి చూపిస్తూ ఉంటే అందరూ ఈయన ఏం చేయాలనుకుంటున్నారు, చంపాలనుకున్నారు తప్ప ఈయన ఆరాధించాలి, ఈయన గౌరవించాలనే ఆలోచన వారు ఎవరికి లే. ఈవేళ అదే కదా, ఏదైనా చక్కటి తీదీని కబులు చెప్పుకెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది. అందుకనే ప్రసంగాలు మానేశారు, బోధలు మానేశారు, యేసుక్రీస్తు బోధలు మొత్తమే మానేశారు. అసలు ఆయన బోధలు బోధించేవాడు కూడా ఎవడు లేడు. అన్ని సాక్ష్యాలు లేదా ఇంకో మత గ్రంథమైనటువంటి ఎవరెవరి ప్రసంగాలు సీడీలు కాపీలు చేసేసుకుని ఈవేళ లోకమంతా అల్లకొల్లం అయిపోయింది. దేవుని యొక్క కుమారుని విషయంలో, క్రీస్తు విషయంలో
క్రీస్తు సంఘం విషయంలో, క్రీస్తు బోధ విషయంలో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అర్థం కాని స్థితికి వేళ లోకం ఆ బోధను తీసుకువెళ్ళిపోయారు, క్రైస్తవ్యాన్ని తీసుకువెళ్ళిపోయారు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉండగా ఆయన అన్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం వచ్చేసింది, మీ సమయం ఎప్పుడు మీతోనే ఉంది. ఒకసారి మళ్ళా వాటిని చూద్దాం. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. నిజం చెప్పేవాడే భయపడాలి, అబద్ధం చెప్పేవాడికి భయం అనేది అవసరం లేదు. ఎందుకంటే అబద్ధాన్ని ఎక్కడైనా ఎలాగైనా చెప్పవచ్చు, కానీ నిజాన్ని చెప్పాలంటే అండి ఎంత ఎక్కడ దాకా వెళ్ళక నిజం చెప్పాలంటే, భార్యతో నిజం చెప్పాలంటే భర్తకి ఏం కావాలండి? ఎక్కడ దాకా వెళ్ళవద్దు, లోకం అంతా తర్వాత ముందు మన ఇంట్లో మన భార్యతో చెప్పాలి, నిజం చెప్పు. ఏమండి కూర ఎలా ఉందన్నాడు, ఏం చెప్పావు? నీ ముఖంలో ఉందని ఒక నా జీవితంలో ఇప్పుడు కూర వండి నీకు ఎవరి చేత వండించుకుంటావో వండించుకొని అక్కడి నుంచి ఏమైపోద్ది, ఎంత గొడవ వచ్చేద్ది మనకి. అందుకని మన భార్యతో నిజం చెప్పకూడదు. ఎలా ఉందంటే బాగుంది, మరి తక్కువ తింటారంటే కొంచెం కడుపు బాగోలేదు. ఒక అబద్ధం తర్వాత ఎన్ని అబద్ధాలు వెళ్తాయి? చాలా అబద్ధాలకు వెళ్ళిపోద్ది ఒక్క దానితో ప్రారంభం. అంటే ఒక అబద్ధానికి 100 అబద్ధాలు. కానీ ఒక నిజం చెప్తే ఇంక అబద్ధాలతో పని లేదు. కానీ అంత ధైర్యం ఏమి చేయగలం? అంటే కుర్రోడు బొమ్మ వేసుకొచ్చాడు, ఆవు బొమ్మ అంటున్నాడు, అది కుక్కలా ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాను మా కుర్రోడికి? డాడీ ఆవు ఎలా ఉంది అన్నాడు, చాలా బాగుందిరా, కొంచెం పొడిగెత్తి ఇంకా బాగుంది అంటాను తప్ప నీ ముఖంలో ఉందంటే నేను బొమ్మలు వేయను, స్కూల్కి వెళ్ళాలంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరినీ ఆర్డర్లో తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు ఏం చేయాలి? చక్కగా అంటే లాజిక్తో మ్యాజిక్లు చేయాలి. అంతే కదా, మ్యాజిక్ కావాలంటే లాజిక్ ఉండాలి. అంతే కదా, భార్యతో కూడా మ్యాజిక్ కాకుండా అంటే లాజిక్ అవ్వదు, లాజిక్ లేకుండా మ్యాజిక్ చేయలేం. కూర ఎలా ఉందని అడిగినప్పుడు ఏం చేయాలి? కూర చాలా బాగుంది, ఉప్పు తగ్గిస్తే ఇంకా బాగుంది అన్నావు అనుకో, అయ్యయ్యో ఉప్పు ఎక్కువ వేసానా సార్, ఈసారి జాగ్రత్త తీసుకుంటానండి అంటది అనమాట. కూర ఎలా ఉందండి అంటే చాలా బాగుంది, కారం తగ్గిస్తే ఇంకా బాగుంది అన్నావు అనుకో, తగ్గించుకుంటాను. అంటే సరిదిద్దుకోవడం, లాజికల్గా మనం చెప్పడం. అందుకని మేము కూడా చాలా తంటాలు పడుతూ ఉంటాం పబ్లిక్ మీటింగ్లో. ఎవరికి కోపం రాకూడదు. ఉన్నది దడియలు అన్నాం అనుకోండి, దడియలు గుద్దేస్తారు వచ్చి. ఇప్పుడు ఎంత భయపడవలసి వస్తుంది? మైక్ ఇస్తే సరిపోద్దా? మైక్ ఇస్తే సరిపోదు. ఇక్కడ ఎవరు కూర్చున్నారు, ఇందులో వేగులు వారు ఎంతమంది ఉన్నారు, ఆ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ సంఘం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ సంఘం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీ ఎవరికి కోపం రాకుండా చెప్పాలంటే మా బాధ ఎలా ఉంటుందంటే చాలా ఆలోచించి మాట్లాడాలి. ఒకటి, దైవ గ్రంథాన్ని మాట్లాడేటప్పుడు దైవ ఆసక్తి మనకు అవసరమే. ఎందుకంటే ఆ మాట మనం ఉన్నదొంటలుగానే మాట్లాడాలి. అందుకనే ప్రార్థన చేసుకుని ప్రిపేర్ అయ్యి వస్తాం మనం. అలాగే మీరు కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. నేను ఈవేళ అబద్ధ బోధ మాకు వినపడకుండా చేయండి. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. మా మీద ఆధారపడి వచ్చేయకూడదు. మీరు మా గురించి ప్రార్థన చేయాలి. సార్ ఈవేళ ఎవరైతే సేవకులు వస్తున్నారు, వారు మంచి వాక్యం చెప్పేటట్టుగా మరి దీవించండి, అలాగే మేము మంచి వాక్యం వినేటట్టుగా మమ్మల్ని దీవించడని ఒక ప్రేయర్ఫుల్గా సిద్ధపడి మనం రావాలి. ప్రార్థన చేసుకున్నామండి. ఏమా ప్రయాణానికి బయలుదేరేటప్పుడు వాహనం బయలుదేరి మోటార్ సైకిల్ మీద వెళ్తుందండి, జాగ్రత్తగా తీసుకెళ్తాండి, జాగ్రత్తగా తీసుకురాదండి అంటావు. తీసుకొచ్చేసాడు, లోపలికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేద్దాం. వచ్చేసాక కాలు వేరుకుంటారు, లోపలికి వెళ్ళిపోతాం. అంటే మన అజాగ్రత్త అంటే తీసుకొచ్చాడు కానీ అప్పుడు మనం ప్రార్థన చెయ్యం. ఎందుకంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చాడు చాలా, అంతే. వెళ్ళేటప్పుడే ఎన్ని బాధలు పడతామో, ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ రోజు గుర్తేస్తారు, వీడు చూస్తారు, ఏమైపోద్దని చెప్పేసి ఎంతో ప్రార్థన చేసుకుని బైక్ ఎక్కువే అంటాడు. ఇంకా అనుమానం సరిపోక నువ్వు ఇలా రావే అంటారు. ఇంతే. ఇంత ప్రార్థన గదిలో చేసి మళ్ళా కనుక ఏమే ఇలా రా అంటారు. ఇంతే. ఆవిడ పెద్ద చెంబు నీళ్ళు పట్టుకుని అలా వస్తుంది అనమాట. అంటే అప్పుడు వెళ్తావు. అదే ఇప్పుడు ఏం చేయాలి? నీ చెంబు కాపాడాలా, నిన్ను దేవుడు కాపాడాలా? పోనీ వెళ్తే ఈ లోపల అయ్యగారు అలాగే వెళ్తారు కూడా. అయ్యగారు కొంచెం ప్రార్థన చేయడం మంచి పని మీద వెళ్తానంటాడు. అయ్యగారు కూడా ప్రార్థన చేస్తాడు, కానీ చెంబోదలో అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. అందుకని మేము ఏం చెప్పాలన్నా ఆలోచించి చెప్పాలి. ఎందుకంటే భక్తిలో మార్చాలి, మంచి మార్గాల్లో నడవాలి. ఇందాక చెప్పారు సోదరులు. ఎందుకంటే నువ్వు ఇలాగ వెళ్ళకమ్మా, మంచి మార్గాన్ని వెళ్ళమంటే వెళ్ళే పిల్లలు ఇవేళ వెళ్ళే పిల్లలు కాదు, వెళ్ళే భక్తులు కాదు, వెళ్ళే క్రైస్తవులు కాదు. మనం ఎవరి మార్గాల్లో వారు వెళ్ళిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక జాగ్రత్తగా. ఇదేంటమ్మా ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది, ఎందుకు ఇంత లాజికల్గా నేను నడవలసి వస్తుంది, ఎందుకు నేను పబ్లిక్ అవ్వట్లేదు అంటే, నేను చూడండి లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక
అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇంకను వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఎలాగుని చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అంటే నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా, ఏంటండి అంత కర్మ ఏంటండి ఆయనకి? సాక్షాత్తు దేవుని కుమారుడు ఏ పని మీద వచ్చాడో ఆ పని మీద వచ్చాడు, కానీ పబ్లిక్గా వెళ్ళలేదట. ఎందుకంటే పబ్లిక్గా వెళ్ళాలంటే మరి ఎవరు ఉంటారు? పబ్లిక్గా వెళ్తే నిజం చెప్పేవాడిని ఉంచుకుంటారండి, ఎప్పుడు వేసేద్దామండి అని చూస్తున్నారు. అప్పటికే అలజడి వచ్చింది. ఆ యూదులు ఇంకా ఈయన మీద చాలా పగబట్టి ఉన్నారు. ఎందుకంటే నా బోధ నాది కాదు, నన్ను పంపిన వాని బోధ అంటున్నాడు. వారిని ఎత్తి చూపిస్తున్నాడు. మోసే ధర్మశాస్త్రము అండి, దాని గురించి అనేక విషయాలు. అందుకని ముందు మాట్లాడితే నేను ధర్మశాస్త్రమునైనను అని ధర్మశాస్త్రం నేను దాని వాటిని ప్రవక్తల గ్రంథములైన నేను కొట్టివేయడానికి నేను రాలేదు, అంటే నేను నెరవేర్చడానికి వచ్చానండి. నెరవేర్చడానికి వచ్చానంటే చాలామంది అనుకున్నారు నెరవేర్చేవాడు దీన్ని కొట్టివేయకూడదు కదా, అందుకని ఇవాళ సెవెంత్ వారు అనుకుంటున్నాడు. ఆయన కొట్టివేసింది మోసే ధర్మశాస్త్రాన్ని తప్ప మిగతాది ఏది కూడా కాదు అని కొంతమంది ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన్ని ఆయన పాటించాడు, విశ్రాంతి దినాన్ని ఆయన సబ్బాతును ఆచరించాడు, కాబట్టి ఆయనే విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు ఇవాళ మనం ఎందుకు పాటించకూడదు ఆయన చేసినట్లు. కానీ కొంతమంది కొన్ని రకాలైన బోధలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సబ్బాతు దినమున విశ్రాంతి దినాన్ని ఆయన పాటించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కనుక ఆయనే పాటించాడు కదా, మనం ఎందుకు పాటించకూడదని కొంతమంది ఆలోచించేవారు కూడా ఉన్నారు. అంటే యేసుక్రీస్తుని అర్థం కాక, ఆయన విధానం అర్థం కాక యేసుక్రీస్తుని గురించి మాట్లాడినటువంటి వారు. అంటే కొట్టివేయడం అంటే అర్థం కాలేదు. నెరవేర్చడానికి నేను వచ్చానంటే నెరవేర్చడం కొట్టివేయటం అక్కడ కాదని వాళ్ళ ఆలోచన. నెరవేర్చడం కొట్టివేయటం ఒకటి కాదని వాళ్ళ ఆలోచన. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆయన అంటున్నాడు నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు, కొట్టివేయడానికి రాలేదన్నాడు. ఈ కాంటెక్స్ట్ వారికి అర్థం కాక కొట్టివేయడానికి రాలేదంటున్నాడు కదా, నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు కదా, అది ఇంకా కొట్టివేయలేదని వారి ఆలోచన. వాళ్ళకి అర్థం కాల. కొట్టివేయడం అంటే దాని అర్థం ఏంటి, నెరవేర్చడం అంటే దాని అర్థం ఏంటంటే నా సహోదరుడు ఒకడు 10,000 అప్పు చేశాడు అనుకోండి. ఆ 10,000 అప్పు చేసినప్పుడు ఆ 10,000 అతను తీర్చలేకపోతున్నాడు. అప్పుల వారు వచ్చి మీద పడుతుంటే నా యొక్క కుటుంబం అంతా కూడా నా దగ్గరికి వచ్చి పెదనాన్న ఎలాగైనా కొంచెం సహాయం చేయని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఆ 10,000 తీర్చలేక రోజు కూలీ చేసుకుని అతను బాధపడుతూ ఉంటే కొంతకాలానికి ఈ సమస్య నా దగ్గరికి వచ్చింది కనుక సర్లే ఆ బాకీ నేను తీరుస్తానని చెప్పి నేను వకాల్తా పడ్డాను. ఆ బాకీ నేను తీరుస్తాను, అయితే నెల కొంత కడతాను అని నేను ఒక బాకీ వకాల్తా తీసుకుని ఆ వకాల్తతో ఫ్రీగా అయిపోయారు. నా తమ్ముడు ఫ్రీ అయిపోయాడు, నేను ఆ బడ్డీని నా మీద పడింది, నేను నెల కట్టవలసి వస్తుంది. కానీ నా తమ్ముడు కనిపించిన అడగట్లేదు, నా తమ్ముడు వారి ఇంటికి వెళ్ళట్లేదు. ఒకరోజు వాయిదా పట్టలేదని నా ఇంటికి వచ్చి సార్ నెల వాయిదా కట్టాలి సార్ అంటున్నాడు. ఎందుకంటే నేను ఒప్పుకున్నాను కనుక ఆ వాయిదాలు నేను తెచ్చవలసి వస్తుంది. కానీ నా తమ్ముడు ఫ్రీ అయిపోయాడు, ఆ కుటుంబం ఫ్రీ అయిపోయింది, వాళ్ళు హ్యాపీగా లోకంలో తిరుగుతున్నారు, హ్యాపీగా వారి పనులు చేసుకున్నారు. కానీ నేను ఆ బర్డెను ముయ్యటానికి నా యొక్క ఇన్కమ్ విషయంలో కొంత తజ్జన భజన పడుతూ జాయిగా దాన్ని తీర్చుకుంటూ వచ్చాను. 10,000 అయిపోయిన తర్వాత అతను నోటు నాకు ఇచ్చాడు. ఆ నోటు మీద ఉన్నటువంటి ఆ యొక్క స్టాంపును చింపేస్తాను, కానీ నోటు నా దగ్గరే పెట్టుకున్నాను. కాబట్టి ఎప్పుడైనా నా తమ్ముడు నా మీద తిరగబడితే, ఎప్పుడైనా నా తమ్ముడు నా మీద ఒకవేళ ఏదైనా చేస్తే అప్పుడు నేను ఏమంటాను, ఇదిగో నేను కట్టిన డబ్బు నీ రుణం తీశాను, నీ రుణం తీసినటువంటి దస్తావేజ్ ఇదిగో నా దగ్గర ఉంది, కానీ ఇది చెల్లదు, నీకు చెల్లదు వారికి చెల్లదు, ఎందుకంటే స్టాంపు పీకేశాను, కానీ ఆ దస్తావేజ్ అలాగే ఉంది. అందుకని ధర్మశాస్త్రం మనకి ఇక్కడ ఎలా ఉందంటే అది విలువైందని కాదు, అది మనకు పనికొచ్చేదని కాదు, దాని మీద రుణమును అని ఆయన తీసివేశాడు. మేకులతో అడ్డములే తీసివేసిన కొలస పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మనకు అడ్డము లేకుండా దానిని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన చిత్తముని నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం మనకు మానవులకి ఎలా ఉందంటే అది చాలా అడ్డుగా ఉంది. ఈ విశ్రాంతి దినం ఎప్పుడు పోవునో, ఈ విశ్రాంతి దినం మా వ్యాపారం లేకుండా చేస్తుంది, విశ్రాంతి దినం మాకు ఎక్కడికి వెళ్లకుండా చేస్తుంది, విశ్రాంతి దినము ఏ పని చేయకుండా చేస్తుందని ఎంతోమంది విశ్రాంతి దిన విషయంలో యూదులు అల్లాడిపోయారండి. ఇది ఎందుకు ఇచ్చాడు దేవుడు మాకు, ఈ ఆజ్ఞ మా వల్ల కాదు, విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇటువంటి విశ్రాంతి దినం మనకు అవసరమా అని వారు ఎంతో వేదన చెంది వ్యాపారం చేయకూడదు విశ్రాంతి దినాన్ని. ఒకరోజు వ్యాపారం మానితే ఎంత నష్టం అండి. అందుకనే చాలామంది వ్యాపారం ఉన్న వాళ్ళు ఆరాధన కూడా రావట్లేదు. ఇక్కడ
ఆరాధన అయితే కొట్టు కట్టేవలసి వస్తుందండి, షాప్ మూసేవలసి వస్తుందండి, ఆ వేళ ఎక్కువ వ్యాపారం ఉంటుందండి. కానీ కుద్దామని ఉంటుంది కానీ బాప్తిజం పొందాను కానీ కుదరట్లేదండి. ఎందుకంటే వ్యాపారం పోకూడదు. అందుకనే ఇంకా మనం చెప్పాలంటే మనం అందుకనే చాలా కొన్ని పట్టణాల్లో ఎర్లీ మార్నింగ్ పెట్టేస్తాడు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి 5 గంటల నుంచి 7 గంటలకు అయిపోద్ది అంతే. మళ్ళీ ఎవరి పొలాడు తోముకుని ఎవరి వ్యాపారం వారు చేసుకునే పరిస్థితి వేళ మనకు ఉంది. కానీ చాలా పట్టణాల్లో 5 గంటల నుంచి 7 గంటలకి ఆరాధన అయిపోతుంది. దే ఆర్ ఫ్రీ ఆన్ సండే. మళ్ళీ ఆదివారం కూడా వాళ్ళ పనులు వాళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పర్లేదు, కానీ పాత నిబంధనలు అలాగా నీకు ఇష్టమన్నా లేకపోయినా విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించవలసిందే. కాబట్టి ఆ విశ్రాంతి దినం వాళ్ళకు ఒక శాపంగా, ఒక భారముగా మారి మా జీవనోపాధి పోతుంది, మాకు వ్యాపారం పోతుంది, ఏమీ చేయకూడదని ఆ విశ్రాంతి దినాన్ని వచ్చి వారు ఎంతో వేదన చెందినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి అని విశ్రాంతి దినాన్ని ఆయన కొట్టివేసినట్లుగా మనము చూస్తున్నాం. అంటే విశ్రాంతి దినం అనే వేదన లేకుండా మరి మనందరికీ కూడా ఆదివారం ఆరాధన వచ్చేటట్లుగా తన కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మన మీద రుణముగాను మనకు భారముగాను ఉండేట పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు చూడండి. అంతే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావటం అనేది ఏదో యాక్సిడెంట్లుగానో అనుకోకుండా వచ్చినటువంటి పరిస్థితి కాదు. అందుకని ఆ పండుగ చూడండి, ఆ పండుగలో 10వ వచనం, అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళను. పండుగల యూదులు ఆయన ఎక్కడ ఉన్నా అని ఆయన వెలుగుచుండిరి. మరియు జన సమూహము ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడండి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. అంటే కొందరికి ఆయన ఎలా కనబడ్డాడు? మంచివాడిగా కనబడ్డాడు. కొంతమందికి మోసపుచ్చువాడుగా అంటే యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఆయన దేవుని మర్మమై ఉన్నాడు. దేవుని మర్మము దేవునికి ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆయన తల్లికి తెలుసు. ఆయన తల్లికి మాత్రమే ఆ మర్మం తెలుసు. ఆయన ఎవరో. అందుకని ఆయన 12 ఏళ్ల వయసులోనే ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు, నా తండ్రి పని మీద నేను ఉన్నానని మీరు ఎరుగరా? నేను నా పని మీద రాలేదు, నా తండ్రి పని మీద నేను ఉన్నాను. నేను ఆ పని మీదే వీళ్ళతో మాట్లాడుతున్నాను. ఆయన శాస్త్రులతో పరిశీలతో లేదు అక్కడ ఉన్నటువంటి జన వారితో మాట్లాడుతూ పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇతనికి జ్ఞానం ఎక్కడిది? అంత చిన్న వయసులో అక్కడ ఉన్నటువంటి వారందరూ అదిరిపోయారు. దేవాలయంలో ఉన్నవారు ఎక్కడిది జ్ఞానం? ఎక్కడిది అంటే ఇతని జ్ఞానం ఎక్కడిది కాదు. ఎక్కడిది అంటే దేవుని యొక్క జ్ఞానం. అక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఈయనకి తెలియదంటూ ఏది కూడా లేదు. ఎందుకంటే ఆదామును చేసినప్పుడు ఎవరున్నాడు? ఆదామును చేసిన వాడు ఈయనే. వాక్యంలో అనుమానం ఏమీ లేదు. మోసేకి పొదలో కనిపించినప్పుడు ఈయనే, అందులో అనుమానం ఏమీ లేదు. మోసేకు పదాగా ఇచ్చిన వాడు ఆయనే. నిర్గమకాండం చదువుకోండి. అక్కడ నిర్గమకాండంలో మనం చదివితే పూర్తిగా దేవుని కూర్చున్నటువంటి విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభు అనే పదాలు అక్కడ ఎక్కువ వాడతాయి. అదండి ఈయన ఎప్పుడు నిన్న కాక మొన్న వచ్చాడని ఈవేళ జనం అనుకుంటున్నారు. వీడికి నిండా 40 సంవత్సరాలైనా లేవని అక్కడ యూదులు పెద్దలు అనుకుంటున్నారు. కానీ ఈయన ఎంత వయసో ఎవరికి అర్థం కాక చాలా మంది బాధపడుతున్నారు. అయినంటే అందుకని ఇంకా మన వాళ్ళు ఇంకా బాలయేసు పిల్లయేసు అని పాటలు పాడుకుంటున్నారు అండి. లాలి లాలి అని పాటలు పాడతారు. ఇంకా లాలి అమ్మ లాలి అండి, లాలను పాడరే బాలయేసునకు. ఇంకా ఎదగలేదు ఆయన. వీళ్ళ మనసులో ఇంకా లాలి పాటలు పాడతానే ఆయన బుజ్జగిస్తూనే బుజ్జ పెడతా ఉన్నారు ఇంకా యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే అర్థం కాల ఆయన ఎవరికి. అప్పుడే అర్థం కాలేదు, ఇప్పుడేమో ఇప్పుడైనా అర్థం అవుతుంది. టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగింది, విద్య పెరిగింది, జ్ఞానం పెరిగింది అని అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్తున్నాం. ఆకాశం మీదకి అన్ని రకాలైన ప్రయోగాలు చేస్తున్నాం. కానీ జ్ఞానంలో మాత్రం ఈయన ఎవడ ఇంకా ఎవరికి అర్థం కాలేదు. అంతరిక్షంలోకి అన్ని పంపగలుగుతున్నాం, లేదా అంగారగ్రహం మీదకి వెళ్ళాలని ఆశపడుతున్నాం, సూర్యుడిని చూడాలని ఆశపడుతున్నాం. దేవుడిచ్చిన ఈ జ్ఞానంతో ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడండి. పక్షిని చూశాడు, పక్షిని ఎగరాలనుకోండి ఎగురుతున్నాడు అంతే. చేపలు చూశాడు, చేపలు ఏదాలనుకున్నాడు ఎగురుతున్నాడు అంతే. అదే ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు వెళ్ళిపోతున్నాడు అంతే. ఎంత జ్ఞానం కలిగినటువంటి మానవుడు దేవుని మర్మమైన క్రీస్తుని అర్థం చేసుకోవడానికి వారి జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు. ఒక్కసారి ఎవరు ఆయన? బాలయేసా, పిల్లయేసా, బుల్లియేసా? ఆయన తల్లిదండ్రులు ఎవరు?
అని ఈ కన్ఫ్యూజనే ఆయన ఈ లోకములో ఉండగా అనేకులను మరి ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది పెట్టడంలో వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని ఆ ఇబ్బంది ఏదో నేనే పడదాం అనుకుని ఈయనే అందరిని ముందు పంపించి ఆయన లాజిక్గా తెలివితేటలుగా ఏ సమయంలో వెళ్ళాలి ఆ సమయానికి ఆయన వెళ్ళాడు. ఎందుకంటే ఈయన ఎక్కడ చూసినా ఖండిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఖండిస్తున్నాడు, శాస్త్రుల్ని ఖండిస్తున్నాడు, పరిసరుల్ని ఖండిస్తున్నాడు. మొట్టమొదట ఆయన సువార్త ప్రారంభించినప్పుడే యెరూషలేము దేవాలయానికి వెళ్ళి నా తండ్రిని మీరు వ్యాపార బిడ్డలుగా మార్చారు, దొంగల గుహగా మార్చారు. ఇది దొంగల గుహగా చేశారు, దీన్ని ఇది దొంగల గుహ కాదు, వ్యాపార బిడ్డల్లో కాదు, ఇక్కడ వ్యాపారం చేయడానికి వీలు లేదని ఆ వ్యాపారం చేసే వారింటిని కూడా బయటికి తోలు వేసినప్పుడు వారికి ఎంత కోపం వచ్చి ఉంటుంది, ఎన్ని లక్షల వ్యాపారం పోయి ఉంటుందో వాళ్ళకి. మరి వాళ్ళందరికీ కోపం రాదా? ఏమండి, పోనబోకు స్థలంలో కట్టిన ఇల్లు మున్సిపాలిటీ వాళ్ళు పడగొట్టేస్తుంటే కేకలేసి బొబ్బులు వేస్తున్నాం. అయ్యో స్థలం మంది కాదు కదా, ఏదో ఉందని వేసేసాం, ఈ గవర్నమెంట్ అధికారం వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నామమ్మా. దిగొచ్చారు ఈ పక్క నుంచి ఆ యూనియన్లో, ఈ పక్క నుంచి ఈ యూనియన్లో. చేసింది ఏంటి? ఇక్కడ నేరం చేసావు, క్రైమ్ నీది అంటే చట్ట విరోధంగా నువ్వు చేసావు. కానీ ఆ చట్టాన్ని కాపాడడానికి ఎవరు రావట్లేదు, కానీ చట్ట విరోధంగా కాపాడడానికి మాత్రం చాలామంది వచ్చారు. కూర్చోండి, అలా కూర్చో, బుల్డోజర్ నా మీద ఎక్కించు అంటే అంతే. ఇలా పడుకుంటే జేసీబీ ఎలాగే ఎక్కిస్తాడు అంటే ఎక్కడైతే ఎంతకి చేసావు, నువ్వు చేసేది తప్పు అని తెలుసుకోవడానికి. అవును నేను ఏదో పూర్వ స్థలంలో కట్టాను, దాన్ని ఏదైనా పట్టా సంపాదించుకునేదాకా ఆగండి, లేదా ఏదో తెచ్చుకుంటానని పర్లేదు. కానీ ఎంత తెగించాం ఇవాళ మానవులు అంటే, తప్పు మనలో ఉన్న మళ్ళీ మనమే ఏంటంటే ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నాం తప్ప అయ్యో తప్పు చేశాననే ఆలోచన మనకి. అలాగే శాస్త్రులు పరిచయాలు కూడా క్రీస్తు వారిని అలాగే ఊహించారు. వీడేంటి మనకి చెప్పేది, వీడికి నిండా 40 సంవత్సరాలు లేవు, నిండా ఏమంటే ఏమాత్రం తెలుసని వీడు మాట్లాడుతాడు. ఇంకా చెప్పాడు యేసు బాబు ఏమన్నాడండి, అబ్రహాము పుట్టక మునిపోయినాను. ఇంకా కోపం వచ్చింది వాళ్ళకి, ఇంకా కోపం వచ్చింది. అలాగే యేసుక్రీస్తు యొక్క విధానం అర్థం కాక, ఆయన దేవుని మర్మమై ఉన్నాడని తెలియక ఈ శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద, యూదుల పెద్దలు ఆయన మీద చాలా సనుక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూద్దాం 12వ వచనం. మరియు జనసమూహము ఆయనను గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడండ్రి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడండ్రి. అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. సగము పండుగ అయినప్పుడు 14వ వచనం. యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చిందని చెప్పుకొనిరి. అంటే వీళ్ళ దృష్టిలో ఇతను ఏమవ్వలేదు, పాండిత్యము అంటే పండిత స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. పాండిత్యాన్ని సంగీతం నేర్చుకోవాలంటే సంగీత కళాశాలలు ఉన్నాయి, పాండిత్యం నేర్చుకోవాలంటే పాండిత్య కళాశాల యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నాయి కాదు, యేసుప్రభు రాకముందే ఈ సైన్స్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు ఉన్నట్టుగా దైవ గ్రంథం చరిత్ర మనకి తెలియదు. గ్రీసు దేశస్థులు గ్రీసు శాస్త్రవేత్తలు యేసుక్రీస్తు వారు రాకముందే 300 సంవత్సరాల క్రితమే మరి అరిస్టాటిల్, గెలీలియో అనేటటువంటి శాస్త్రవేత్తలు, ప్లాటో, ఇటువంటి వాళ్ళందరూ కూడా చరిత్ర మనకు తెలియాలి. బైబిల్ హిస్టరీ మనం చదివితే వీళ్ళందరూ మనకు అందులో కనబడతారు. క్రీస్తు రాకపోవడమే అటువంటి జ్ఞానుల మధ్య అపోస్తలుడైన పౌలు నిలబడి మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. అంటే వీళ్ళందరూ రాకమునిపే. ఇంకా మనం అందుకనే కొంతమంది అనుకుంటారు ఏమంటే బుద్ధుని ముందా క్రీస్తు ముందు అంటే బుద్ధుడే ముందు. అవునా కదా? ఒప్పుకోవాలి. రైట్, మనం ముందుకు వెళ్దామండి. 15వ వచనం. యూదులు ఆయన దేవాలయంలో బోధించుచుండగా యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చిందని చెప్పుకొనిరి. అందుకు యేసు, చూస్తున్నారండి,
చూస్తున్నారా? వాక్యం చూస్తున్నారా లేదా? నా వంక చూస్తున్నారా? వాక్యం చూస్తున్నారా? రైట్, వాక్యం వైపు చూడండి. రైట్, ఒకసారి చూడండి. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు రైట్, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే ఈ బోధ కూడా ఎవరిదండి? నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంచేత ఈ జ్ఞానం నాది కాదు, నన్ను పంపిన వాని జ్ఞానం. నేను మాట్లాడే మాటలు కాదు, నన్ను పంపిన వాని మాటలు. ఆయన అంటూకేమీ లేదు. నన్ను వెళ్ళమన్నాడు, చెప్పమన్నాడు, చెప్తున్నాను అంతే. నేను చేసే బోధ నాది కాదు. అంటే కొండ మీద ప్రసంగాలు 3 దినాలు అట్లా చేసినటువంటి బోధ ఆయనది కాదు. ఆయన పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పమన్నాడో అది చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. అందుకనే ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు, పరలోకమున తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చి ఉండడానికి భూమి మీద నెరవేరుగా, కానీ తండ్రిని అడగమని చెప్పాడు. ఆయన తండ్రిని అడగమని చెప్పాడు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుండలుగా భూమి యందును నెరవేరునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఏంటంటే ఇవన్నీ అప్పటికి రాలేదు కనుక, ఆయన చిత్తం భూమి మీద నెరవేరలేదు కనుక ఆ ప్రార్థన అప్పుడు చేశాడు ఆయన. ఇప్పటికీ అదే ప్రార్థన చేసుకుంటున్నాం మనం. కొన్ని సంఘాల వారు అదే ప్రార్థన లేకుండా ముగింపు చేయరు. పరలోకమందున మా తండ్రి, సమాధి కాడికి వెళ్ళినా కూడా ఈ ప్రార్థనే. ఆయన పెట్లు పెట్టేసిన తర్వాత మళ్ళీ పరలోకమున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుండు భూమి యందును నెరవేరుగాక, మా నిజమైన ఆహారం మాకు దయచేసి. ఎక్కడున్నాడు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? సమాధులు కాడు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మా నిజమైన ఆహారం నేడు మాకు. ఎక్కడ అడిగే మాటది? అంటే ఎంత చైల్డిష్గా మనం ఉన్నామంటే, ఎంత బాలుల, అంటే పెద్ద మెచ్యూరిటీ మనకి లేదు. 70 సంవత్సరాలు ఎక్కడ అంటాడు? 80 సంవత్సరాలు ఎక్కడ అంటావు? నీ గౌనికి 80 సంవత్సరాలేమో, నీ సొక్కాకి 80 సంవత్సరాలేమో, నీకు మాత్రం 80 కాదు కదా. ఇంకా పాలు దగ్గర నోట్లో వేలెట్టుకునే జ్ఞానంలోనే మనం ఉన్నాం. ఇదేంటి అప్పుడు చెప్పిన మాట వాస్తవమే, అప్పుడో మాట ఇప్పుడో మాట ఉండకూడదు అంటావా? ఏమండి 5 సంవత్సరాల వయసులో తాతయ్య వచ్చాడు. ఎంతరా వయసు అన్నాడు? 5 అన్నాడు. ఏ క్లాస్ అన్నాడు? ఏమండి 1వ తరగతి అన్నాడు. మళ్ళా వెళ్ళిపోయాడు. పండగ 3 సంవత్సరాలతో వచ్చాడు. ఎంతరా వయసు అన్నాడు? 5 సంవత్సరాలు అన్నాడు. ఎంతరాడు? 1వ తరగతి అన్నాడు. అదేట్రా 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 5 అన్నావు, 1 అన్నావు అంటే అప్పుడో మాట ఇప్పుడు మాట ఉండదు తాతో, ఎప్పుడు ఒకటే మాట. అంటే రేపొద్దు పెళ్లి చూపులు కూడా ఎంత వయసు అన్నావు అనుకోండి, 5 అంటావు అనుకో. అంటే ఎంత సిగ్గు లేదండి మనకి, ఎంత అనాలోచనగా మాట్లాడుతున్నాం అండి. అంటే పాత నిబంధన నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు, పాత నిబంధన ఆయన కొట్టివేశాడు కనుక పాత నిబంధనకి మనకు సంబంధం లేకుండా ఆయన చేశాడు. అందుకే ఈ లోకానికి అయినా వచ్చు. ఇప్పటికీ పాత నిబంధన చింపేయి, ఎందుకు చింపేవయ్యా అన్నాడు పాస్టర్ గారు లేచిపోయి మధ్యలో. కొత్త నిబంధన కొట్టివేయబడింది అంటే ఇంకెందుకు చింపేయి, నా మీద కోప్పడతావిటే బాబు అంటే మైకులో ఇలా చెప్తే, అంటే పాత నిబంధన కొట్టాడంటే అంటే చింపే మనం ఎందుకు? బైబిలా మనకి బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి అవి ఇక్కడ ఉన్నాయి. నోటది తిరగబడతావేమో, తిరగబడితే నా 10,000 నేను కట్టాను రా అబ్బాయి, వడ్డీతో సహా ఎంత అయిందో లెక్క చూసుకోమని ఆ నోటు అక్కడ జాగ్రత్తగా పెట్టుకున్నా. మీరైనా నోటు జాగ్రత్త పెట్టుకుంటాం కదా, ఎందుకంటే అప్పు తీర్చేసిన తర్వాత మనం చింపేస్తాం, లేకపోతే జాగ్రత్తగా పెడతాం. అలాంటి ఒక నోటుది పాత నిబంధన. ఎందుకంటే అవన్నీ నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఒక్కొక్కటి నెరవేర్చడానికి ఆయన ప్రణాళికలో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ఒకేసారి కొట్టేలేదండి ఆయన. ఎన్ని మరి పనులు ఆయన ఈ లోకంలోకి వచ్చి చేశాడు అన్నట్లయితే, అందుకనే నేను ఆ యొక్క ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చిందని చెప్పినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన బోధ ఆయనది కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చడానికి భూమి యందును నెరవేరును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన చేసే మాటలు చెప్తున్నామండి. ఈ నేను మాట్లాడు మాటలు నావి, నన్ను పంపిన వారివే. ఆ జ్ఞానం ఎవరిదంటే దేవునిదే, మనది కాదు. ఒకవేళ బోధకులుగా మేము ఏం చేసినా కూడా ఆయన జ్ఞానాన్ని మనం బోధిస్తున్నామే తప్ప మన జ్ఞానాన్ని అక్కడ పెట్టకూడదు. ఎందుకంటే
నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను WMA చేశాను, 3MA చేశాను, అవన్నీ ఇక్కడ పనికిరాదు. బైబిల్ వచ్చా లేదా, బైబిల్లో పాండిత్యం ఎంత ఉంది మనకి, బైబిల్లో అనుభవం ఎంత ఉందంటే నీ బయట అనుభవాలకి దీనికి సంబంధం లేదు. కానీ ఈవేళ ఆయన బాగా చదువుకున్నాడండి, చదువుకున్న బోధకుడు ఏంటంటే అది బాగానే చదువుకున్నాడు, బయట ఇది చదివాడా ఏమనుకోకుండా రిటైర్ అయిపోయి వచ్చేస్తున్నారు. నాకు క్షమించాలి అంటే ఇంక ఉద్యోగం అయిపోయింది కాబట్టి ఇంక ఖాళీగా ఉన్నాం, పోనీ ఈ తతంగం అన్నా ఈ వ్యాపారం బాగా జరుగుతుంది. చాలామంది నన్ను క్షమించాలని ముందే చెప్పాను, కుటేస్తారు రాళ్ళతోటండి. ఎందుకంటే ఏమొచ్చాను మనం బైబిల్ పట్టుకుంటున్నాం, ఏమొచ్చాను మనం వాక్యం చెప్తున్నాం. ఎందుకంటే ఎంత సిద్ధపాటు ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఆ నెలలో ప్రవక్తలు కూడా ఎలా పడితే అలా వచ్చిన వాళ్ళు కాదండి. ప్రవక్తల పాఠశాల పెట్టాడు సమూయేలు గారు. ఆ సమూయేలు గారు ప్రవక్తల పాఠశాల పెట్టి ఆ ప్రవక్తల పాఠశాలలో ప్రవక్తలను తయారు చేశాడు. అందులో తయారైన వారే యోనా అండ్ జకరియా, వీళ్ళందరూ కూడా అక్కడ తయారైన వాళ్ళే. చరిత్ర మనకి చదివితే అర్థం అవుతుంది. అండ్ గొర్రెలు కాసు అంటే ప్రభు పిలిచాడని కొన్నావు, పశువుల కాపలు పిలిచాడని కొన్నావు. వీళ్ళందరూ పశువుల కాపలు కాదు, ముందుగానే తర్ఫీదు పొంది ఏ సమయంలో ప్రభు పిలిస్తే ఆ సమయానికి వారు వచ్చి వారు ఆ దేవుని పనిని నెరవేర్చినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తుంది. ప్రవక్త అంటే ఏదో ఊడొచ్చినోడు కాదు, ఆయన కూడా తర్ఫీదు అనేది సమూయేలు ద్వారా మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. ఆ సమూయేలు తర్వాత ప్రవక్తలు కావాలి దేవునికి. దేవుని మాటలు లోకానికి వివరించాలి, దేవుని మాటలు లోకానికి తెలియచేయాలంటే ప్రవక్తలు అవసరం ఉంది కనుక దేవుడు ఏ సమూయేలు ద్వారా మొట్టమొదటి ప్రవక్తల పాఠశాల పెట్టి అక్కడ ప్రవక్తలను తయారు చేసి ఒక్కొక్క సమయంలో ఏలియా, ఎలీసా ఇలా ఒక్కొక్కరు కూడా ప్రవక్తల పాఠశాలలో వచ్చినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయంటే బైబిల్లో ఉండవు. కానీ చరిత్ర మనం చదివితే కొన్ని మాటలు మనకు అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఈ పనసాల పండగకి యేసు ప్రభు వారు వచ్చాడు. ఆ పనసాల పండగలోనే మన 8వ అధ్యాయమా 7వ అధ్యాయం మొట్టమొదట యూదులు పనసాల పండగ సమీపించాను గనుక ఆయన ఈ పన్నసాల పండగలో జరిగింది. ఈయన మాట్లాడుతున్నాడు, ఈ జ్ఞానం ఎక్కడిదని అనుకుంటున్నారు. కానీ 8వ అధ్యాయానికి వచ్చినప్పటికి మళ్ళీ కొంచెం మనం ముందుకు వెళ్దామండి. 12వ వచనం మరలా యేసు, 8వ అధ్యాయం 12వ వచనం, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో ఉండడుక జీవపు కలిగి ఉండినని నా వారితో చెప్పాను. ఎందుకంటే పన్నసాల పండగ అంటే ఆ యూదుల పెద్దలు యూదులందరూ కలిసి అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ఆ పన్నసాల పండగలో 7 దినాలు కూడా ఆ పన్నసాల పండగ జరిగించుకుంటూ ఆ అరణ్యములో దేవుడు వారిని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో, ఆ కాపాడిని ఏ విధంగా ఆయన కాపాడుకుంటూ వారిని నడిపించాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అర్పణ చెల్లిస్తూ బలులు, అర్పణలు, నాట్యాలు, డ్యాన్సులు కట్టుకుంటూ ఈ పన్నసాలలో అక్కడ వేసుకుని గుడారాలు వేసుకుని అక్కడ యూదుల పెద్దలందరూ కలిసి ఈ పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఆ పండుగలో వారు ఏం చేస్తారంటే ఒక ప్రమిదలు అంటే పెద్ద పెద్ద బాణాలు పెట్టి గిన్నెలు లాంటివి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి నూనె పోసి ఆ దివిటీలు వెలిగిస్తూ ఉంటారు. అంటే మంట 70 అడుగులు పైన వెళ్ళిపోయేదట. అంటే అంత ఎత్తుగా మంట వెళ్ళేటప్పుడు దేవుడు వారు డ్యాన్సులు కట్టుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకునేవారట. అంటే ఆ నూనె పోస్తూ ఉండేవారు ఉంటారు, ఆ నూనె పైకి వెళ్తూ ఉంటుంది. ఎంత ఎత్తుకెళ్తే అంత ఆనందపడిపోతూ కేకలు వేసుకుంటారు అన్నమాట. అదేంటంటే అరణ్యములో ఆయన వారికి ఎలా ఉన్నాడట, దీపస్తంభముగా ఆయన అరణ్యములో వారికి ఎలా తోడుగా ఉండి ఒక దీపస్తంభముగా ఉండి ఆయన ముందుండి నడిపించాడో ఆ దీపాన్ని వారు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పన్నసాల పండుగలో, ఈ గుడారాల పండుగలో వారు ఏం చేస్తారంటే కావాలని ఆ వెలుగును పైకి పంపించి వారు ఆనందంగా వెలిగించేవారు అనమాట. ఆ వెలుగులో ఆ పన్నసాల పండుగలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, 12వ వచనం, యేసు నేను లోకమునకు వెలుగును, ఈ వెలుగు కాదు అసలు వెలుగును నేను. మీరు ఆ వెలుగును చూసి సంబరాలు చేస్తున్నారు, ఆ వెలుగును చూసి పండగలు చేస్తున్నారు, ఆ వెలుగును చూసి ఆనందిస్తున్నారు. వెలుగును నేను, అసలైన వెలుగును నేను. ఈవేళ ఆ వెలుగు అండి, ఆ వెలుగునే ఈవేళ మన ఇంట్లో వెలుగునే. అప్పుడప్పుడు లైట్ వేస్తే ముద్దు పెట్టుకుంటాం, లైట్ వెలిగితే చేస్తూ ఉంటాం, అలవాటు అయిపోయింది మనకి. ఎందుకంటే ఈ లైటే మనకు ఆధారం అనుకుంటూ ఉన్నటువంటి దినాల్లో ఆయన అంటాడు అసలైన వెలుగును నేను. ఈ వెలుగు మనల్ని వెలిగించేది కాదు, ఆ వెలుగు మనల్ని వెలిగించేది. అందుకని ఒక్కొక్కటి ఆ యూదుల పెద్దలందరికీ కూడా ఆయన చెప్పాడు వెలుగును నేనే అని చెప్పాడు. అలాగే ఆయన ఆహారం ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు. అయితే అసలైన మన్నాను నేనే అని చెప్తున్నాడు. ఆ మన్నా కాదు మిమ్మల్ని బ్రతికించింది, ఆ మన్నాను నేనే.
బండలోంచి నీళ్లు రప్పించారు. ఆ నీటిని బట్టి వారు ఆనందిస్తున్నారు. నీళ్లు అంటే పోసుకుంటూ ఆ నీటిని ఆరాధిస్తున్నటువంటి ఆ పండగ పన్నసాల పండగ. ఆ పండగలో ఆయన చూసి ఆ వెలుగుని నీటిని చూసి ఆరాధించేవారికి అన్నాడు, నేనే జీవా జలమును, నేనే జీవాహారమును. అంటే మీరందరూ దేనిని ఆరాధిస్తున్నారు, దేనిని పూజిస్తున్నారు, ఇది దేవుని వలన కలిగిందని దేన్ని బట్టి మీరు పండగలు చేసుకుంటున్నారు, అలాగే బలులు అర్పిస్తున్నారు. నేను అసలైన గొర్రె పిల్ల, బలి పశువును నేనే, ఈ కాదు, ఈ గొర్రెలు మేకలు కాదు, అసలైన వారి పాప పరిహార బలిగా వచ్చిన వాడిను నేనే. ఒక్కొక్కటి వారికి తెలియజేస్తున్నారు, కానీ అందులో అర్థమయ్యేంత ఆలోచన వారికి ఎవరికి లేదు. అందుకని ఈయన ప్రతిదానికి నేనే జీవాహారం, నేనే జీవనది, నేనే వెలుగుని అన్నాడు. అన్నీ ఈడైతే మనం ఎందుకు ఇక్కడ అంటే ఈ వెలుగుని దండం పెట్టకూడదని అన్న కోపం వస్తుంది మనకి. కానీ అసలైన వెలుగుండెను, అది లోకమును వెలుగుచును. అయితే యోహాన్ గారు కూడా చెప్పేది, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అన్ని లక్షల మందికి బాప్తిసం ఇచ్చి, ఇందాక సోదరులు చెప్పారు, యోహాన్ గారు బాప్తిసం ఇస్తుంటే అనేక మంది తిరస్కరించారు, కానీ అనేకులు బాప్తిసమము పొందిరని మనం చూస్తున్నాం. ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం కాదు, కానీ మారు మనసు విషయమైన బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అందులో సుంకర్లు ఉన్నారు, పాపులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఏదో వాళ్ళు పొందుతున్నారు, మనం పొందాం, రెండే నిలిపోయి తప్ప అసలు బాప్తిసం ఎందుకు పొందాలో ఎవరికి తెలియదు. యోహాను ఎందుకు ఇస్తున్నాడో కూడా వాళ్ళ ఎవరికి తెలియదు. ఎందుకు యోహాను బాప్తిసం ఇస్తున్నాడంటే వీళ్ళందరూ రక్షణ పొందాలని, వీళ్ళందరూ నీటిలో అని మునిగి మరి పరిశుద్ధాత్మను పొందాలని వాళ్ళు ఇవ్వట్లేదు. అలాగూ బాప్తిసం ఇవ్వడం ద్వారా ఆయనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో నా గొర్రె పిల్ల అని ఎవరిని కూర్చి చూపిస్తాడో, ఎవరి మీద ఆయన దిగి వస్తాడో, ఆయన లోకానికి బయలుపరచడం కొరకు ఆయన ఏం చేస్తారన్నమాట, ఈ నమూనాను తయారు చేస్తారు. అనేకులు ఆయన చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు. అందరితో పాటు ప్రభువారు కూడా వచ్చారు. ప్రభువారు వస్తమే చూశాడైనా, ఇదిగో లోక పాపను మోసుకొని దేవుని గొర్రె పిల్ల. ప్రభువా, నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి, నీవు గొప్పవాడువు కదా, నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి అని యోహాను గారు అడిగినప్పుడు, నీతి అవత్తు ఎలాగూ జరగాలి. ఇదో ప్రాసెస్. మొన్నటి వరకు సున్నతి ఉంది, ఇప్పుడు సున్నతి కాదు, ఏంటి నీటి ద్వారా అని ఒక పద్ధతిని ఆయన అక్కడ ప్రవేశపెట్టి, సున్నతి పొందుడు ఎందు కానీ సున్నతి పొందకపోవడం ఎందు ఏమీ లేదు. కానీ పాత నిబంధనలో సున్నతి పొందకపోతే దావీదు ఏమన్నాడండి ఫిలిష్తీయుని, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అంటే, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అంటే సున్నతికి అంత విలువ ఉండేది. కానీ తర్వాత కాలంలో పౌలు చెప్పేశాడు, సున్నతి పొందేయంది కానీ పొందకపోవడం ఎందు ఏమీ లేదు. అంటే విధానాన్ని మార్చుకుంటూ ఆయన ఈ లోకంలో ప్రతిదీ కూడా మార్చుకుంటూ వచ్చాడండి ఆయన. మీరు దేన్నైతే ఆరాధిస్తున్నారో, దేన్నైతే గొప్పదనుకుంటున్నారో, మోసే గొప్పవాడు అనుకుంటున్నారు, కానీ మోసే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను గొప్పవాడు అనుకుంటున్నారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం యెరూషలేము దేవాలయం గొప్పదనుకుంటున్నావు, కానీ యెరూషలేము దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీరు ఏదైతే గొప్ప అనుకున్నారో వాటిని మించినటువంటి గొప్ప ఇక్కడ ఉంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ గొప్పను ఎవరు గౌరవించారు, ఈ గొప్పను ఎవరు గుర్తించారు, ఈ గొప్ప విలువైన ఎవరు అని తెలుసుకోగలిగారు? కారణం ఏంటంటే ఆయన ఒక మర్మముగా ఉండిపోయాడు. మర్మములు ఎరుగుట మా పని కాదనుకుని కళ్ళు మూసుకున్నారు తప్ప, ఎలాగైనా తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తే ఏదైనా ఒక పాఠం అర్థం కాకపోతే ఏం చేయమంటారు, 1-2 సార్లు చదవండి, 1-2 సార్లు చదవండి, అది మీకు అర్థమవుతుందని మనం ఎలాగైతే ఎంకరేజ్ చేస్తారో ఉపాధ్యాయులు, మనం కూడా బైబిల్ పక్కన పెట్టుకుంటే సరిపోదు, బైబిల్ చేతిలో పట్టుకుంటే చదవదు, ఒకేసారి 10 సార్లు అది చదవాలి. దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలమే ఉన్న నాటమన్నది, ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల చదవాలి కదా. అందుకని యోహాను సువార్త 5:39 ఆయన మాట్లాడుతున్నాడు. 5:39 లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మీరు లేఖనాలు చదువుతున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి, కానీ అది మీకు అర్థం కావటం లేదు. లేఖనాలు చదువుతున్నారు కానీ అది వాళ్ళకి అర్థము కావటం లేదు. అప్పుడప్పుడు మనం చాలా సింపుల్గా మోసపోతూ ఉంటామండి, అవును కదా. ఓ తండ్రి కొడుకుని, ఒరే ఈ చేతిలో ఎంత ఉందో చెప్పుకుంటే ఈ చేతిలో ఉన్న 10 రూపాయలు నీకు ఇచ్చేస్తానంటున్నాడు. కొడుకు ఆలోచిస్తున్నాడు, రే నీకే ఈ చేతిలో ఎంత ఉందో చెప్పుకుంటే ఈ చేతిలో ఉన్న 10 రూపాయలు నీకు ఇచ్చేస్తానంటాడు. తల ఊకేసుకుంటున్నాడు, చేతిలో మూసేశాడు, లాభం ఏముందో తెలీదు,
కానీ ఆయన లోపల ఎంత ఉందో చెప్పుకుంటే ఈ చేతుల్లో 10 రూపాయలకి ఇచ్చేస్తాను, గోకి ఎత్తనాడు. కొన్నిసార్లు మనం కూడా అంతేనండి. అల్లుడి గారు, మేము మామయ్య గారు వేళ సంతకెళ్ళి ఇంతంత చేపలు తెచ్చాడండి అన్నారట. ఇంతంత చేపలు తెచ్చారండి, మీరు తొందరగా స్నానం చేసి వచ్చండి వండేస్తున్నాను. అత్తగారు వండేసింది, అల్లుడి గారు భోజనానికి వచ్చాడు. ఆయన చేపల కూర పెట్టింది, తిప్పుతున్నాడు. ఈయన ముక్కలు కనబట్టలేదు. చేపల కూర ఇంతంత చేప తెచ్చానన్నాడు. ఈక కనబట్టలేదు అనుకుంటే ఆగలేక అత్తగారు ఇలా రండి, ఇంత చేప అన్నాడు కదా, ముక్కలు ఏం కనబట్టలేదు ఏంటి అన్నాడంట. ఓరి పిర్రోడా, మీ మాంగారు ఇక్కడ చూసో తప్ప ఇక్కడ చూడలేదు అన్నాడు. ఇంతంత చేపలు తెస్తున్నాడు, కొంచెం చూడాలి కదా జాగ్రత్తగా అన్నాడంటే. ఎక్కడ చూసాడు కానీ ఇక్కడ చూడాల. కొన్నిసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అలాగ ఉంటాయి. అర్థమవుతుందండి. అంచేత చదువుతున్నారు, లేఖనాలు చదువుతున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు. అదే ఈవేళ చాలా గొడవ. అందుకని ఇక గ్రహింపు లేదు, ఏమీ లేదని చెప్పేసి మన వాళ్ళని డబ్బులు కట్టేసి నారాయణలతో శత్రం అంతే. ఇంకా టెక్స్ట్ బుక్లు తప్ప అంటే ఈ తప్ప ఇంకేం ఉండవు. ఏంటంటే ఇంక పాఠం అంటే వాడికి తెలియదు. క్వశ్చన్ బ్యాంకే, ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. కాంటాక్ట్ ఉండదు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు అంటే ఎప్పుడు మాట్లాడారు, ఎన్ని ఉండవు. ఆ ప్రశ్న వస్తే ఈ సమాధానం రాసి, ఈ ప్రశ్న ఇస్తే సమాధానం రాసి అన్నా తప్ప. అలాగే ఈవేళ మనకు కూడా బైబిల్ అంతా అక్కలేదు. మంచి ప్రసంగం ఎక్కడ దొరికింది అది రాసుకుంటాం అంతే తప్ప ముందు అనగా మనకు అక్కలా. అందుకని పరువు అన్నాడు, లేఖనములను పరిశోధించడి, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 46వ వచనం, 46వ వచనం చూడండి. 45, 46, 45వ వచనం. మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోసేను నమ్మినట్టయినను నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ. అసలు మోసే ఏమర్థమే, మోసే అర్థమైతే నేను అర్థం అవుతాను మీకు. మోసే ఎవరిని గురించి చెప్పాడో తెలిస్తే అది నేనని మీకు అర్థం అవుతుంది. కానీ నేను గురించి చెప్పిన మాటలు మీకు మోసే చెప్పినా కూడా మీకు అర్థం కాలేదంటే అసలు మోసే మీకు అర్థం కాలేదు, లేఖనాలు మీకు అర్థం కాలేదు. నేను అర్థం అవ్వాలంటే ముందు లేఖనాలు అర్థము చేసుకో. 300 ప్రవచనాలు ఆయన ప్రతల ద్వారా, ప్రవక్తల ద్వారా, కీర్తనకారుల ద్వారా వారి రాయించినటువంటి మాటలు ఒక్కొక్కటి నెరవేరుతూ ఉన్నా కూడా వీరు గుర్తించలేకపోతూ ఉన్నారంటే వీరికి ఏం తెలీదు అండి. ఇంతమంది ఆడవాళ్ళు ఇంత పెళ్లి కూతురు ఎవరండి అన్నాం అనుకో. పెళ్ళికి చాలామంది వచ్చారు, మీరు ఈ తెంగరోడి ఏమన్నా ఇంతమంది ఆడవాళ్ళు ఇంత పెళ్లి కూతురు ఎవరండి అన్నారు. అందరూ ఎలా చూస్తారు, నువ్వు ఇంత తెలివైనడా, ఇంత జ్ఞానవంతుడా, అయ్యి బాబు ఇలాంటి జ్ఞానవంతుని ఎక్కడ మనం చూడలేదు బాబు, ఎంత జ్ఞానం ఉంటుందో మనుషులకి అనుకుంటే. అందుకనే మనం అంతా అలా ఉంటామని పెళ్లి కూతురిని ప్రత్యేకంగా సిద్ధపరిచి తెచ్చి కూర్చోబెడతారు. అందులోని కూర్చుంటే పెళ్లి కొడుకు వెళ్ళి తాళి కట్టాను అనుకో, ఎక్కడ ఉందో ఎత్తుక్కో అన్నాం అనుకో, ఇది ఎక్కడ పజులు, పెళ్ళిగా పజులు ఉండదు. ఎందుకంటే భర్త ఒకటే, భార్య ఒక్కటే, ఎవరు పడితే వాళ్ళు తాళి కట్టేది కొద్దో, దానికి ఒక సిస్టమ్ ఉంది. అలాగే యేసుక్రీస్తు ఒక్కడే సంఘమునకు శిరస్సు, యేసుక్రీస్తు ఒక్కడే అండి సంఘానికి వరుడు. నువ్వు ఎలా పడితే అలాగే అర్థం చేసుకుంటానంటే కుదరదు, అంత తెలివి తక్కువ. వెనకాల ఒక సామెత ఉంటుందండి, రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమైందని అడిగాడట. అంటే దీని అర్థం ఏంటి, విన్నాడు కానీ అర్థం కాలేదు, ఏమవుద్ది. అలాగే బైబిల్ అంతా చదివారు, క్రీస్తుకి సంఘం ఏమవుతుంది అర్థం కాల. చదువుతున్నాం, ఇది మేము చెప్పుకోవడానికి ఇలాగ గట్టిగా చెప్తేనో కోపపడుతున్నారు మా మీద. అంటే పేగలదాకా ఎప్పుడు దొరుకుతారో వేసేద్దామని చూస్తున్నారు. అదే బాధ యేసుక్రీస్తు వారికి కూడా వచ్చి పడింది. ఆయన అదిగా అన్నాడు, నేను ఎవరినో మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి మీ గ్రంథాలు తెలిసి, మోసే గ్రంథం తెలిసి, ఆ లేఖనాలు తెలిసి చదవండి అయ్యా, మీకు అర్థమవుతుంది. ఆయన జననం గురించి ప్రారంభించాడు అని, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆయన ఎలా కన్యక గర్భవతి అనే మాట ఇప్పుడు క్రీస్తు పూర్వమే ముందుగానే వ్రాయబడింది. ఆ కన్య మనకి అని 2000 తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనకి అది బయలుపడింది, క్రీస్తు యొక్క తల్లిని గూర్చి. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి చదివితే అసలు సంఘం అర్థం అవుతుంది, రాజ్యం అర్థం అవుతుంది, క్రీస్తు అర్థం అవుతాడు, సత్యం కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే సత్యము ఆయన ద్వారా బయలుపరిచింది. అందుకని సత్యముని గురించి సాక్ష్యం ఏంటంటే పుట్టితిని ఇందుకొరకే నీ లోకమునకు వచ్చింది.
అడుగుతున్నాడు, నాయకుడు అడుగుతున్నాడు, నీ మీద అనేక నేరాలు మోపారు, నువ్వు రాజువా అని అడిగితే ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి ఈ లోకమునకు వచ్చి తిని అందునిమిత్తం ఈ లోకంలో పుట్టి తిని అన్నాడు. నేను పుట్టింది సత్యము కొరకే, అందుకొరకే ఈ లోకంలో వచ్చి తిని అని చెప్తున్నాడు ఆయన. ఆయన పంపబడితే వచ్చినవాడు, ఒక అని చేత పంపబడ్డాడు ఆయన. అంచేత ఆయనగా వచ్చినవాడు కాదు కనుక నన్ను పంపిన వాని బోధ, నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చానని చెప్పేసి ఆయన సొంతంగా ఎక్కడ కూడా ఆయన మాట్లాడట్లేదు. అందుకని మరణించే ముందు కూడా ఆయన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఎదుండు, నీ చిత్తమైతే, అది కూడా నీ చిత్తమే, మరి 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటున్నాడు. ఎవడా 3 మేకులు పీక్కోవడానికి రాయలేదు, ఆయన దిగ్గొట్టుకోవడానికి వచ్చాడు. నీకు అర్థం కాకపోతే అలాగ ఉంటుంది. ఆయన దిగ్గొట్టుకోవడానికి వచ్చాడు, మనకు వరకు సులువు మీద బలవటానికి ఆయన వచ్చాడు కనుక ఆ చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. అందరిలాగా ఏదో పారిపోవడానికి ఆయన దొంగోడు కాదు, పని కట్టుకుని ఏదో మోసం చేసిన వాడు కాదు. ఆయన ఏ పని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు, ఏ పని ద్వారా మానవ జాతి విమోచన పొందుతుందో, ఏ విధంగా పాప క్షమాపణ మానవులకు కలుగుతుందో, రక్షణ ఎలాగ అందుతుందో అవన్నీ ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే దూరం అయిపోయినటువంటి మానవ జాతిని మళ్ళీ తిరిగి దేవునితో సమాధానపరచడానికి, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మళ్ళీ ఆయన చేయటానికి, అందుకని క్రీస్తునందు మనం ఆయన కుమారులము కుమార్తెలమై ఉన్నాం. ఆయన వచ్చింది మళ్ళీ తిరిగి మళ్ళీ మన తండ్రి అనే దేవుని యొద్దకు మనల్ని చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి, మహత్కార్యాలు చేయడానికి, నీకు ఇల్లు కట్టి పెట్టడానికి, పొలం కొని పెట్టడానికి, నీకు ఉద్యోగం ఇప్పించడానికి, నీకు మనవన్ని పుట్టించడానికి ఆయన ఈ లోకానికి రాదు. కానీ ఈ బోధ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇవాళ? ఆ బోధ మానేశారు. ఆయన ఎందుకు వచ్చాడో ఆ బోధ పోయింది. నీకు ఇల్లు కావాలా, యేసు నమ్ముకో. నీకు పొలం కావాలా, యేసు నమ్ముకో. నీకు మగపిల్లలు కావాలా, యేసు నమ్ముకో. ఉద్యోగం రావాలా, యేసు నమ్ముకో. అంటే అందుకే ఆడించేస్తున్నారు వాళ్ళు పట్టుకుని యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభువుని? పిల్లలు పుట్టడానిక, ఇల్లు కొనుక్కోవడానిక, పొలం కొనుక్కోవడానిక? అందుకే నీ లోకానికి వచ్చాడా? నీకు బంగారం ఇవ్వడానికి, గేదెలు కొనిపెట్టడానికి, ఆవుడు కొనిపెట్టడానికి వచ్చాడా? ఆయన అందుకు రాలేదే. అలా వచ్చాడని చెప్తుండే అబద్ధ బోధ, సాతాను బోధ. యేసుక్రీస్తునే వదలలేదు, ఆదాముని ఎలాగైతే వదలలేదు, ఆదాముని వదలలేదు. ఇందాక చెప్పారు సోదరులు చీటిబాబు గారు, ఆయన ప్రసంగంలో ఆదాము ఎలాగ మోసపోయాడు అలాగే ఈవేళ క్రీస్తును కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేసి ఒక్క నమస్కారం పెట్టు, రాజ్యములు దాని మహిమ నీకు ఇచ్చేత. నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని, ఆ కష్టం, ఆ బాధ, ఆ సిలువ, ఆ మేకులు, ఆ రక్తం కాచడాలు ఏమి ఉండవు. ఇంకా ఒక్క నమస్కారం పెట్టు చాలు అంటే ఆయన అన్నాడు, నీ దేవుడైన యెహోవాను శోధింప, నువ్వు వెళ్ళిపో. కానీ ఏంటంటే నేను వచ్చిందే అందుకు, నువ్వు ఇచ్చేది పుచ్చుకోవడానికి నేను ఈ లోకానికి. ఆయన ఏమన్నాడంటే, సాతాను ఎంత గొప్ప ధైర్యంగా మాట్లాడు, ఈ రాజ్యములను దాని మహిమను నీకు ఇచ్చేస్తాను. ప్రియులరా, ఈవేళ రాజ్యము మహిమ దాని చేతిలో ఉంది. కానీ ఈయన వచ్చాడు రాజ్యాన్ని స్థాపించడానికి. ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది అంటే అది సాతాను రాజ్యం కాదు, ఆయన ప్రత్యేకమైన రాజ్యం. సాతాను రాజ్యం లోకములో ఉంది, ఆ రాజ్యం కొరకు ఆయన కొరకు రాలేదు. ఆయన రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు. ఆయన ఈ రాజ్యాన్ని తీసుకోవడానికో, ఆ రాజ్యాన్ని లాగేసుకోవడానికో, లేదా మోడీ గారిని దింపేసి జగన్ గారిని దింపేసి ఆయన సింహాసనం ఎక్కేయడానికో ఆయన ఈ లోకానికి కంగారు పడకండి. క్రైస్తవులు ఎక్కువైన రాజ్యాలు పీఠాలు పీకరాం. వీళ్ళకి రాజ్యాలు ఎక్కలేదు, సింహాసనాలు ఎక్కలేదు. వీళ్ళ రాజ్యం వేరు, వీళ్ళ సింహాసనము వేరు. ఈ లోక సంబంధంగా మీరు ఆలోచన. వీళ్ళు ఎక్కువైపోతున్నారు జనం అంటే భూమిని ఆక్రమించేసుకుంటారు, ఆక్రమించుకోరు. మా రాజ్యం వేరు, ఇది నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇది అధికారం కోసం వచ్చే రాజ్యము కాదు. అది అర్థం కాకి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే హేరోదుకి ఎంత కోపం వచ్చింది, నేనే రాజు అనుకుంటే మళ్ళీ ఇంకో రాజు నాకు పోటీయా, ఆయన ఎవడో వెతకండి, ఎక్కడున్నాడో చూడండి అని అంతే. వాడు ఎక్కడ అర్థం కాక అంటే ఎంతమంది పిల్లల్ని చంపేశాడండి. అంటే అందులో పోయి ఉంటాడు అనుకున్నారా? పోయి ఉంటాడా? ఆయన ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేత పంపబడ్డాడు. కనుక మార్గం అంతా తెలుసు కనుక ఏ రోజుకి ఈ ఆలోచన రాకమునిపి ఆయన అక్కడి నుంచి పంపించి ఎస్కేప్ చేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండండి, ఐగుప్తులో మీరు ఉండండి, మళ్ళీ నేను పిలిచే వరకు అక్కడే ఉండండి అని అక్కడి నుంచి ఆయన తప్పించాడే. తప్పించడం ఎందుకు అంటే, ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక కథ రాయబడాలి, లేదా ఒక విధానం జరగాలంటే, ఒక చరిత్ర కావాలంటే ఒక రోజులో వచ్చేది చరిత్ర అంటే అనేక సంవత్సరాలు. అలాగే యేసుక్రీస్తు వారి చరిత్ర అంటే చిన్నదేమీ కాదు, ఒక చరిత్ర. ఆదాము పండు తినకు నాకు ఆపొచ్చు కదా ప్రభు అంటే, అక్కడ ఆపితే గొడవంతా ఉండదు, నువ్వు నేను వచ్చేవాళ్ళమంటే ఇక్కడికి. అక్కడ ఆదాముతో ఉండు, ఆదాము అవలే కాపురం చేసుకుని ఆగి వెళ్ళిపోదు. కానీ ఇంత స్టోరీ, ఇన్ని కోట్ల మంది జనాభా రావాలంటే అక్కడ ఆదాము ఏం చేయాలి?
తప్పకుండా సాతాను మాట వినాలి. వింటాడని కదా ఆదామును సాతాను పంపించిన వాడెవడో చెప్పాలి. యోబు దగ్గరికి సాతాను పంపించిన వాడు ఎవడండి? దేవుడేనా? నువ్వు వెళ్ళు, నా సేవకుడు ఒకడు ఉన్నాడు, ఆయన మామూలుడు కాదు, ఎటుబడితే పోనీ అమ్ముడు పోయేవాడు కాదు, అటువంటి సేవకుడు ఉన్నాడు, వెళ్ళు అని అడిగి. అటువంటి ఛాలెంజ్ ఇవాళ మన జీవితంలో కనుక వస్తే యేసు ప్రభుని గురించి మనం ఎలాగ నిలబడగలం, ఎంతగా నిలబడగలం మనం ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎక్కడ చెప్తున్నాం మనం 8వ అధ్యాయం 8వ అధ్యాయం ఈసారి 5వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నా కదా. మీరు ఆశ్రయించుచున్న 45 మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్మదు. మీరు లేఖనాలనే చదివి నమ్మితే నన్ను నమ్ముతారు. లేఖనాలు మీకు అర్థమైతే నేను మీకు అర్థమవుతాను. లేఖనాలు మీకు అర్థం కాలేదు కనుక నేను మీకు అర్థం కావట్లేదని ప్రభువారు అనేక సార్లు యూదులతో ఆయన వాదించి అనేక సార్లు తన్ను దాని గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయన కలిగి ఉన్నాడు. నేను ఎవరిని అని అనేక సార్లు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తను గురించి తనే అనేక సార్లు ఈ లోకానికి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఆ మర్మము గొప్పది. ఎందుకంటే ఆ మర్మం అర్థం కాక అనేక మంది ఆయన సిలువ వేసినట్లుగా దైవగ్రంథం మనకి తెలియదు. కానీ సిలువ వేయించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చాలామందికి అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు. వేలకోలు వాడుతున్నారు. ఆయన సిలువ మీద చనిపోయినాడు, మిమ్మల్ని ఏమి లేపుతాడు, మీకేమిస్తాడు, ఆయన రక్షించుకోలేకపోయాడు అంటే ఇలాంటి మాటలు ఈవేళ సోషల్ మీడియాలో కానీ అండ్ బయట మీడియాలో చాలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అవి తెలియని వారు నమ్మొచ్చునేమో కానీ వాక్యం తెలిసిన మనం నమ్మడానికి వీలు లేదు. యేసుక్రీస్తు వారు వచ్చిందే అందుకు, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అన్ని శ్రమలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు ఆయన అనుభవించి మనకు చక్కటి విశ్రాంతిని ఇచ్చినట్లుగా మనం. అందుకని ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనందరికీ విశ్రాంతిని ఇవ్వటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తాం. ఎన్నో వచనాలు దైవ గ్రంథంలో మనం చూడగలం. ఎందుకంటే అవన్నీ మనం చదవడానికి టైం లేదు. కానీ ఆయన ఈ లోకానికి రావటానికి ఒక్కసారి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనందరికీ తెలిసినది 16వ వచనం. నిరాక్షేపముగా చూస్తున్నారా బైబిల్? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్ప, అంటే దైవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పది. అది అందరికీ అర్థమయ్యేది కాదు. అందరికీ అర్థమైతే అంటే 40 మంది స్టూడెంట్లు ఉన్నారు. 40 మంది స్టూడెంట్లు క్లాస్లో ఎగ్జామ్కి వెళ్తే 10 మంది ఒక ఇద్దరు ఫస్ట్ క్లాస్ వస్తారు, అయితే ఒకరు ఫస్ట్ క్లాస్ వస్తాడు, కొంతమంది అలా వస్తారు. అంటే ఒకే క్లాస్లో కూర్చున్నా, ఒకే మాస్టర్ బోధిస్తున్నా, ఒకే పుస్తకాన్ని చదువుతున్నా ఎంత తేడా ఉంది వాళ్ళకి? అంటే ఎక్కడ తేడా ఉంది? మాస్టర్ చెప్పడంలో లోపం ఉందా, లేదా టెక్స్ట్లో లోపం ఉందా? కంటే మాస్టర్ చెప్పడంలో లోపం లేదు, టెక్స్ట్ కానీ వినేటప్పుడు కానీ అర్థం చేసుకునేటప్పుడు కానీ మనలోనే లోపం. అలాగే ఇదే బైబిల్ అందరికీ ఒకలాగా ఎందుకు అర్థం కావట్లేదు? ఒకరు ఆ సంఘం అంటారు, ఒకరు ఈ సంఘం అంటారు, ఒకరు ఆ విశ్వాసం అంటారు, ఒకరు ఈ విశ్వాసం అంటారు. దేవుడు ఒక్కడే అని, ప్రభు ఒక్కడే, సంఘం ఒక్కటే, శరీరం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే అని బైబిల్ గట్టిగా చెబుతుంటే ఆ ఒక్కటి ఎందుకు రావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనం వాక్యం జోలికి మనం వెళ్ళట్లేదండి. అందుకని ఆ మర్మము గొప్పది. మస్ట్ అంటే చాలా అర్థమైంది. అంటే ఎలా ఉంటుందంటే అక్కడ హత్య జరిగింది, స్పెషల్ టీం వారు వచ్చారు, హత్య చేసినాడు. అక్కడ ఏమైనా ఆధారాలు ఉంచుతాడా? ఏం ఉండకుండా చేస్తాడు, చాలా ప్లాన్డ్గా చేస్తాడు. ప్లాన్డ్గా చేశాడు, ఆధారాలు ఏమీ లేకుండా చేశాడు. కానీ దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఆధారాలు ఏమీ లేవని రాసుకెళ్ళిపోతాడా? అంటే ఇల్లు చోటల్లా మరి ఎవడు కూడా ఆధారాలు ఉంచడు, అక్కడ ఉంచట్లేదు. కాబట్టి వచ్చినోడు వేసినటువంటి రాయాలి, మేము ఇంత వెతికితిమి, ఎక్కడ ఏమీ దొరకలేదు, మాకు ఆధారం ఏమీ లేదని వెళ్ళిపోతాడు. అన్ని కేసులు పడుకుంటాయి. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేసేవాడు మొత్తం నెతుకుతాడు, అన్నీ నెతుకుతాడు, వేలు ముద్దల్లో, కాలు ముద్దల్లో, ఆ ముద్దల్లో, ఈ ముద్దల్లో, కనీసం తల వెంట్రుక దొరికినా కూడా చాలు. తల వెంట్రుక దొరికినా
లేదా వాడు కాడ్చి పడేసినటువంటి ఆ సిగరెట్ ముక్క దొరికినా, మొత్తం ఏది చిన్నది దొరికినా కూడా దాన్ని బట్టి వాడు ఏం చేయగలడు, మొత్తం లాగలడు. మనందరూ తెలుసు కదా, పట్టుకోవాలనుకుంటే ఒక్కడ మిగలడండి. తప్పించే వాళ్ళు ఉన్నారు కనుక తప్పుకు తిరుగుతున్నారు ఇవాళ ఎంతోమంది క్రిమినల్స్. కనుక మనం క్రిమినల్గా చూస్తున్నారు. వాళ్ళు క్రీస్తుని గురించి ఎవడు మాట్లాడుతున్నారో వాడే దోషాన్ని వేసేయండి అంటారు. అంతే, వీడు మాట్లాడితే బైబిల్ పట్టుకుంటే వీడు వేసేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు పెద్ద క్రిమినల్స్ ఎవరు ఉన్నారంటే ఇప్పుడు భారతదేశంలో మనమే. ఎవడు బైబిల్ పట్టుకుంటాడో, ఎవడు ఇంటి మీద సిలువ పెట్టుకుంటాడో, ఎవడు మేలో సిలువ వేసుకుంటాడో, వీళ్ళందరూ దేశద్రోహులు తోసేయండి లోపలికి అంటారు. అంతే. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ సిలువ తీసేయాలి, మెల్లో తీసేయాలి. బైబిల్ అసలు సంఘటన. అందుకని మేము సెల్ ఫోన్లో పెట్టుకున్నామండి బైబిల్ ఎక్కడక్క. ఇప్పుడు ఏమైపోయింది, సెల్ ఫోన్లో బైబిల్ కనబడితే ఎవరికి. అందుకని బైబిల్ కూడా ఎవరు చెప్తున్నారు, సంఘానికి వచ్చేవాళ్ళు కూడా బైబిల్ తెచ్చుకోవట్లేదు. కారణం ఏంటంటే, అమ్మ బైబిల్ ఎక్కడంటే ఇదిగోండి. ఈ టెక్నాలజీ మనకు ఎంత ఉపయోగపడుతుందంటే, పబ్లిక్కి ఉపయోగపడకపోయినా మనకు మాత్రం సీక్రెట్గా రైట్ అవునా కదా. అంటే ఇప్పుడు పబ్లిక్గా మనం బైబిల్ ఎట్టుకు వెళ్ళలేదు కాబట్టి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నామంటే మా అక్క ఇంటికి వెళ్తున్నాను అంటది. అంతే. ఏ అక్క అంటే ఎవరికి అంత భయపడే పరిస్థితి ఇవాళ ఉంది. అందుకని ఛాలెంజ్గా మనం చేయాలి. అవునంటారు కాదండి, పబ్లిక్గా చెప్పగలుగుతున్నామా? ఎందుకంటే యేసుక్రీస్తు వారే ఆ దినాల్లో అంత భయపడి నా సమయం ఇంకా రాలేదని ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఆ సమయాన్ని బయట పెట్టాడు. అలాగే మనం కూడా మెడలో సిలువేసుకుని తిరగమని, ఇంటి మీద సిలువెట్టమని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే మనము ఆయనను మనలో చూపించాలట. క్రీస్తుని ఎక్కడ చూపించాలి? నీ గుండ్ల మీద, నీ మంగళసూత్రం మీద యేసుబొమ్మ పెట్టుకుంటే పని అవ్వదు. గుళ్ళోను గూట్లోను యేసుప్రభు బొమ్మ పెడితే పని అవ్వదు. ఎందుకంటే అది కాదు భక్తి అంటే. భక్తి అంటే అది కాదు. బైబిల్ ఎక్కడ బోధించట్లేదు. విగ్రహారాధన తప్పు అని చెప్పినటువంటి బైబిల్ యేసుప్రభు బొమ్మ ఎలా పెట్టమంది, నిన్ను సిలువ ఎలా పెట్టమంది బొమ్మ? అది బొమ్మ కాదా? మనుషుడు చేసింది కాదా? మనం ఏమన్నావు, అది విగ్రహం, ఇదో విగ్రహం అంటున్నావు. నువ్వు పెట్టి నీ గుళ్ళో ఉన్నదేంటి అండి? ఎందుకు ఈ మాట వచ్చిందండి? ఎందుకు ఆ గొర్రెలు అంటున్నాడు ఒకడు. అంటే ఆడు గొర్రెలంట. అంటే ఎవరు చేశారు ఈ గొర్రెలు? అంటే ఆ పెద్ద చర్చి బిల్డింగ్ కడతాడు, ఎదురుకొండనేమో గొర్రెలు వేస్తాడు, గొర్రెలు కాపురం పెడతాడు, మెల్లో కర్ర పెడతాడు లేదా? ఎక్కడికి వెళ్ళినా అయ్యే కదా. గుడి దగ్గరికి వెళ్తే చాలు, గొర్రెల కాపరి, చుట్టూ గొర్రెలు, మధ్యలో యేసు ప్రభు. ఎవడు చెప్పాడు అడిగా ఫిగరు? గొర్రెలంటే గొర్రెలా? నిప్పుడు చుట్టూ మనుషులు వేసి మధ్యలో ఆయన కూర్చోబెట్టావనుకో ఈ గొర్రెలు అనుకోవచ్చు. కానీ అసలు మామూలు గొర్రెలు కూర్చోబెట్టి యేసు ప్రభు ఇలా ఉన్నాడు, గొర్రెలు మేపుకున్నాడా? ఆయన ఎప్పుడైనా గొర్రెలు మేపినాడు బైబిల్లో రాశాడండి? అలా చూస్తాడేంటి? యేసు గొర్రెలను కాచెను అని ఎక్కడైనా రాశారా? ఎప్పుడైనా గొర్రెలు మేపినట్టుగా ఉన్నావా? ఆ తండ్రి మరియా మాత్రం ఏమైనా గొర్రెలు కాచుకునే వాళ్ళ? గొర్రెల కాపర్లు వచ్చి ఆ శుభవార్త చెప్పారన్న తప్ప ఈయన గొర్రెలు గాయలేదు. మరి ఎక్కడ వస్తుంది బొమ్మిడికి? సాతాను ఎంత విచిత్రంగా అసలు రహస్యాన్ని ఎలా దాచేస్తుందండి. అసలు యేసు ప్రభు బొమ్మే బైబిల్లో లేదు. బైబిల్ సొసైటీ వారు అన్ని సంఘాలు కలిపి మనకి బైబిల్ ఇచ్చారు. ఈ బైబిల్ ఎక్కడండి యేసు ప్రభు బొమ్మ ఉందా? సిలువ ఉందా? మరి ఎక్కడ లేనిది నీ గుళ్ళోకి ఎలాగొచ్చింది? నీ ఆలయం మీదకి ఎలాగొచ్చింది? మళ్ళీ అది బొమ్మ అంట, ఇది అదంటావా? నువ్వు మాట్లాడేదేంటి, నువ్వు చేసేదేంటి? వాళ్ళు చెట్లను ఆరాధిస్తున్నారంట. మరి క్రిస్మస్కి చెట్టు ఎక్కడ వచ్చింది? దగ్గరికి ఎక్కడ వచ్చింది చెట్టు? అది బైబిల్లో ఉందా? ప్రభు చెప్పాడా? వాళ్ళు చెట్లను ఆరాధిస్తారండి అంటాడు. వారు నక్షత్రాలు ఆరాధిస్తాడు, క్రిస్మస్ తారకడతాడు. ఇక్కడ నక్షత్రాలు ఆరాధించొద్దని దేవుడు చెప్పాడు. మరి నువ్వు ఈ నక్షత్రం, అబ్బే ఈ నక్షత్రం ఆ నక్షత్రం కాదండి, ఈ చెట్టు ఆ చెట్టు కాదండి, ఈ బొమ్మ ఆ బొమ్మ కాదండి. పోన్లే నదులను ఆరాధించొచ్చిందా? నదులను ఆరాధిస్తున్నారని నువ్వు ఏదో ప్రసంగాలు చేస్తున్నావు. ఇక్కడ మనం అక్కలేని ప్రసంగాలు చేస్తున్నావు. నదులను ఆరాధిస్తారు, నదుల్లో ములుగుతారని. నీ యొక్క చచ్చిపోయారు ఏంటంటే బెతస్తా చర్చ్ అన్నాడు. బెతస్తా అంటే ఏంటి? నది కదా. అంటే బెతస్తా అంటే నదులను ఆరాధిస్తాడు. నీ చచ్చిపోయారే నది. రాళ్ళను ఆరాధిస్తాడు. మాది రాక్ మినిస్ట్రీస్ అంటున్నాడు. రాక్ మినిస్ట్రీ అంటే రాయి. అంటే నీ సంఘానికి ఏ పేరు పెట్టాలో, నీ పిల్లోడికి ఏ పేరు పెట్టాలో ఆలోచిస్తున్నావు. నీ పిల్లోడికి ఎలా మంచి పేరు పెట్టాలా, ఎంతమందిని సంప్రదించి అడిగి పిల్లోడికి మంచి పేరు పెట్టాలంటావు. కానీ పెంటయ్యా పిచ్చియ్యా అన్నవనుకో ఒకప్పుడు ఎన్నివోరు. ఎందుకంటే ఈ జ్ఞానం లేక, ఈ ఆలోచన లేక, ఈ పుట్టినోడు పుట్టినోడు బతుకుతాడో లేదో అని తీసుకెళ్ళి పెంట మీద పడుకోబెట్టుకోడట. అప్పుడు పెంట మీద పడుకోబెడితే బతికాడంట. అందుకని ఏ పేరు పెట్టాడు? పెంటయ్య. నువ్వు ఇప్పుడు ఆ కాలంలో ఉన్నావా? ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయింది కాలం. అసలు ఆ పేర్లే మనకు అర్థం కావట్లేదు. ఏ పేరు సుచ్చిచ్చా అంటున్నాయి. అంటే నాన్న సు అంట, అమ్మ చీ అంట,
అక్క తా అంట, ఇవన్నీ కలిపి అర్థం లేని పేరు పడతాడు. ఏం పేరు మనకు నోటికే తిరగదు. అయ్యారు ప్రార్థన చేయండి అంటే ఏం పేరు అమ్మంటే చెప్తుంది, ఏదో చూసి సోహా అంటే తెలివితేటలు బాగానే ఉన్నాయి. మొదటి అక్షరమేమో తాద్దంట, రెండో అక్షరమేమో నాందంట, మూడో అక్షరమేమో అమ్మదంట, వీళ్ళు అమ్మదంట. ఎంత కరుగుతాయి ఇలాగా. అందుకే నీ పేర్లు అమ్మాయిల పేర్లు అడగటం మానేసి, అబ్బాయి పేర్లు అడగటం మానేసాం. ఏమైనా ఉందంటారా? అలాగే ఇప్పుడు మా సంఘం పేరు అండి, అది ఏం పేరు? చెట్టు పేరా, నది పేరా అండి? మరి ఒలేవల సంఘం అంట, చెట్టు కదా. ఒలేవల సంఘం అంటే చెట్లు కదా. అంటే నీ పేరే, నీ సంఘం పేరే చెట్టు, నీ నీ సంఘం పేరే నది, నీ సంఘం పేరే రాయి, నీ సంఘం చుట్టూ విగ్రహాలే. దేవుని అవమానపరుస్తున్నావా, దేవుని గౌరవిస్తున్నావా? మనం వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. అందుకనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి అనేకమైన కార్యాలున్నా మనకి ఎక్కువగా చేయడానికి అవకాశం లేదు కనుక కొన్ని మాటలు మనం చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా ద బ్లడ్ సాక్రిఫైస్, మొట్టమొదటైన రక్త బలిని ఆపాడు, గొర్రెలు బలిని ఆపారు. అంటే ఎడ్ల ఏకయు, మేకల ఏకయు, కోడల ఏకయు రక్తము నరులను పాపములను తీసివేయటం అసాధ్యం. అందుకని నేనే అసలైన బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడ బలులను ఆపాడు ఆయన. అసలైన బలిగా ఆయన మన కొరకు బలి అయిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా బలులతో మనకు పని లేదు. ఇంకా కావాలంటే కొత్త నిబంధన రాకముందు, మలాకి ముందు, ఏమన్నా ఆమోసు గ్రంథంలో ఆయన ముందుగానే చెప్పాడు, నాకు మీ యొక్క వాద్య సంగీతములు కానీ మీ బలులు కానీ నాకు అవసరము లేదు. ఆయన ఈ లోకానికి రాకముందు 400 సంవత్సరాల ముందే ఆయన ప్రవక్తల ద్వారా, మలాకి ప్రవక్త ద్వారా అన్ని విషయాలు మాట్లాడారు. తర్వాత 400 సంవత్సరాలకి ప్రభు వారి లోకానికి వచ్చారు. అక్కడ ఏమైతే ఆయనకి ఇష్టం లేదో అవన్నీ పాత నిబంధనలోనే ఆయన ముందుగా దేవుడు రాశాడు. అవన్నీ కూడా క్రీస్తు ద్వారా నెరవేర్చేట్లుగా మనము చూస్తున్నాం. పశువుల బలిని ఆపాడు మనం చూస్తున్నాం. అలాగే యాజకత్వాన్ని ఆపాడు. అంటే ఇక యాజకుడు నేనే, ఇంకెవడు యాజకుడు లేడు. దినము ఏడాది కూడా సంవత్సరం ఒక్క మారు పరిశుద్ధ స్థలంలోనికి ఆ గొర్రెల యొక్క రక్తమును, పశువుల యొక్క రక్తమును తీసుకుని వెళ్ళే ఆ యాజకత్వాన్ని ఆపేసి ఇంక నేనే యాజకుడిని, ఇంకా యాజకత్వం లేదని ఆయన వివరించాడు. అంటే ఆయనతో యాజకత్వం ఆగిపోయింది. అంతకుముందు దేవుని మందిరంలో దినదిన ఓ యాజకుడు చనిపోతే మళ్ళీ యాజకుడు వచ్చేవాడు, మళ్ళీ యాజకుడు చనిపోతే ఇంకో యాజకుడు వచ్చేవాడు. అలాగే లెక్కలేని చాలు యాజకులు వచ్చేవారు. అది ఆపాలనుకున్నాడు. యాజకత్వాన్ని ఆయనే తీసుకున్నాడు. ఆయన యాజకుడిగా తాను ఈ లోకంలో ఆయన చూపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా యాజకత్వం లేదు. మనం ఈయన మా యాజకుడన్ని మాటలు కూడా వింటున్నాం ఇప్పుడు. అంటే యాజకుడు అంటే ఇంకా గౌనేసుకుని తాడు కట్టుకుని ఉంటారనుకోండి. తాడు ఎందుకు కడుతున్నారో అర్థమైంది అసలు. ఆ తాడు ఎందుకు కట్టుకుని యాజకుడు లోపలికి వెళ్ళినవాడు మనందరికీ తెలుసు. ఎందుకంటే లోపలికి వెళ్ళినవాడు, ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళినవాడు మళ్ళీ వస్తాడో లేదో ఎవరికి తెలియదు. అందుకని గంట కట్టుకుని ఆ లోపలికి వెళ్ళి దేవునికి బలి అర్పించేవాడు. దేవునికి బలి అర్పించేవాడు ఏమైనా తేడా వచ్చిందనుకో గంట ఆగిపోయింది. గంట ఆగిపోతే ఏం చేయరు, ఎందుకు ఆగిపోయిందని ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. ఏంటి గంట ఆగిపోయింది, ఐగర్ లోపలికి వెళ్ళి చూసి నువ్వు వెళ్ళిపోతావు. కనుక ఏం చేయాలి, తాడు బయట ఇచ్చేవారు. గంట ఆగిపోతే లాగేంటారు, బయట వెళ్ళిపోరు అంతే. అంటే లోపల ఏదో అయిపోయాడు, లాగేండి, లాగేసి బయటకు తీసుకుని తాకి వెళ్ళిపోవటమే. ఇప్పుడు తాడు కట్టుకుంటే ఈ చచ్చిపోతే ఎవరు వెళ్తాడో. అంటే వాడు కట్టుకున్నాడని నేను కట్టుకున్నాను, నువ్వు కట్టుకున్నావని ఆడు ఇలా వెళ్ళిపోయింది వేళకోళం. అసలు యాజకులకి ఆ తాడు ఎందుకు, ఆ గంట ఎందుకు అని ఆలోచించాలి కదా. అటువంటి గంట ఆ యాజకత్వాన్ని మొత్తం తీసివేశాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే నిజమైన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడిగా మనం చూస్తున్నాం. తర్వాత టెంపుల్ వర్షిప్ అంటే ఫిజికల్గా యెరూషలేము దేవాలయం ఉండేది. యూదులందరికీ ఆరాధన చేసుకునే స్థలం అదని చెప్పాడు. కానీ యెరూషలేము దేవాలయం కంటే గొప్పవాడను, దీన్ని పడగొట్టి 3 దినాల్లో నేను లేపుదాన్ని అన్నాడు. టెంపుల్ వర్షిప్ని ఆపాడు. అక్కడ మీరు అందుకనే సమరయ దగ్గరకు వచ్చినప్పుడు అంటున్నాడు, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలం వచ్చే మీరు యెరూషలేములోకైనాను పర్వతాల మీదకి వెళ్ళవలసిన పని లేదు. పర్వతాల మీద ఆరాధన ఆగిపోయింది, యెరూషలేములో ఆరాధన ఆగిపోయింది. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినప్పుడు అన్నాడు, ఎక్కడ 2-3 నామాన్ని ప్రార్థిస్తే నేను అక్కడ వారి మధ్యలో ఉంటానని ఆయన అసలైన ఆరాధన స్థలాన్ని చెప్పాడు. అంచేది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేము వెళ్ళక్కర్లేదు. ఒక అయ్యారు అన్నాడు, మా కోడలు నేను యెరూషలేము వెళ్ళాం. అక్కడ మా కోడలు ఇంగ్లీష్లో ప్రార్థన చేసింది దేవుని ఇస్తో. హల్లెలూయా. మారారండి బాబు, హల్లెలూయా ఇదే కలసం లేదు, దేవునికి ఇస్తో అంటే మిగతాది మీరు కలుపుకోండి. అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే భక్తి. మా కోడలు ఇంగ్లీషులో మాట్లాడి ప్రార్థన చేసింది దేవునికి ఇస్తో. సంఘం అంతా హల్లెలూయా. మళ్ళీ ఆపేసా అంటే అల్లే
అంటే ఒక్కొక్కరు ఒక వేషం వేసుకుని రకరకాల బోధలు పరిచయం చేస్తుంటే చూసేవాడికి మెంటలు వచ్చేసి ఇది నమ్మాలా దాన్ని నమ్మాలా దీన్ని నమ్మాలా తెలియక అది ఎందుకు వచ్చిన కూడా ఇందులో నువ్వు పోతాడు అక్కడ నువ్వు పోతాడు. ఎందుకంటే అన్నిటికంటే అదే బాగుంది. ఇక్కడేమో హ్యాండ్కచ్చిపులు అమ్ముతున్నాడు, ఇక్కడ నూనె సీసాలు అమ్ముతున్నాడు, అక్కడ ఎడితేమో స్వస్థత అంటున్నాడు. ఈడేమో అయ్యగారేమో కళ్ళజోడితే బైబిల్ చదవలేడు, వీడు స్వస్థత వరాలు ఉన్నాయట. స్వస్థత వరాలు ఉంటే గుడి జనం ఏమనాలి, అయ్యగారు మీకు స్వస్థత వరం ఉంటే కళ్ళజోడి తీసి బైబిల్ చదవనాలి కదా. ఈ కళ్ళజోడి తీస్తేనే నా బైబిల్ ఇది ఏమే యోసేపు ఎక్కడో ఎవరు నా కళ్ళజోడు కనపట్లేదు. ఈ కింద పెద్ద పెద్ద డిగ్రీలు స్వస్థత గొప్ప స్వస్థత వరాలు కలిగినటువంటి వారు ఈ ఎన్నో బ్రాంచ్లు అంటే తాడేపల్లిగూడు, పాలకొల్లు అని ఇంకెక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ బ్రాంచ్లే. స్టేజ్ ఎక్కాలంటే ఈ పక్కన కూడా ఆ పక్కన కూడా మోసుకుని సైడ్ ఎక్కిస్తారండి. ఆ కర్రలు దసి ఎక్కొచ్చు కదా. అందుకనే లోకం భయపడిపోతుంది. ఏంటి క్రైస్తవ్యం అంటే చికాకు వచ్చేస్తున్నారు. ఇదేం గొడవ వీళ్ళకంటే మేమనయ్యో అనుకునే స్థితికి తీసుకెళ్ళిపోయారు. అర్థమైందండి. నేను నవ్వటానికి చెప్పట్లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను, మనం అడగట్లేదు. కనుక వారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడా లేని విగ్రహారాధన, అది విగ్రహారాధన, దాన్ని మించి విగ్రహారాధన చేస్తారు, దాన్ని మించి భయంకరమైన పరిస్థితులు చేస్తారు ఇవాళ క్రైస్తవ్యంలో. ఇవన్నీ ఖండించడానికే, ఇవన్నీ తీసివేయడానికే యేసుక్రీస్తు వారిని దేవుడి లోకానికి పంపించారు. కానీ ఆయన వచ్చేగానే తగ్గిందంటే ఇంకా ఎక్కువైంది. మొదటి శతాబ్దం ఆరాధన, మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం, మొదటి శతాబ్దంలో జరిగే కార్యక్రమాలు ఇవాళ జరగట్లేదు అంటే భయంకరమైన విధానంలోకి ఇవాళ క్రైస్తవ్యం వెళ్ళిపోయింది. కనుక దీన్ని నమ్మటం కంటే ఆ కేకలు, ఆ బొగ్గలు అంటే ఆ అరుపులు ఇవన్నీ మనకు అవసరమా? ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకోవాలంటే దేవుసు నమ్మాలి, పొలం కొనుక్కోవాలి దేవుసు నమ్మాలి, మగ పిల్లలు పుట్టాలంటే దేవుసు నమ్మాలి, మీ పిల్లలు పాస్ అవ్వాలంటే ఎవరి కదొడ్డాలి. మనకంటే ఎక్కువ ఆస్తులు, మనకంటే ఎక్కువ దేవుని నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు. వారు ఎవరు ప్రార్థించట్లేదు, వారెవరు ఏ ప్రార్థనకి వెళ్ళట్లేదు. ఎక్కడెక్కడ అనుకుంటున్నారు. టన్నులు బంగారం ఉంటుంది, అంటే కేజీలు బంగారం ఉంటుంది. నీ దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది, ఆయన ఇస్తానని ఎక్కడ నీకు చెప్పలేదు. ఎందుకంటే పౌలు గారు ఒక చక్కటి మాట రాశారండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అంటే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్కౌంటబుల్ అన్నమాట. ఎన్నున్నాయో ఎవరికి తెలియదు. ప్రియులరా, మన ఇక్కడ ఉన్నటువంటి మన అందరి కోరికలు ఒకలాగా ఉండవు, మన అందరి అవసరాలు ఒకలాగా ఉండవు, మన అందరి ఉద్దేశాలు ఒకలాగా ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము చదువుకున్న వారు ఉంటారు, చదువుకులేని వారు ఉంటారు, ధనవంతులు ఉంటారు, మేధావులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. మన అవసరాలు వేరువేరుగా ఉంటాయి. అందరికీ ఒకే అవసరం రాదు. ఒకరికి పిల్లలు కావాలి, ఒకరి ఇల్లు కావాలి, ఒకరికి ఇంకో ఆరోగ్యం కావాలి. ఇన్ని రకాలైన ఆలోచనలతో మనం ఇక్కడ ఉంటాం. అలాగే ఆరాధనకు వచ్చినా కూడా, ప్రార్థనకు వచ్చినా కూడా, లేదా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సార్ నా కొరకు ఇలా ప్రార్థన చేయండి అని అంటాం. కానీ ఎంతమంది ఇన్ని ఆలోచనలతో ఇక్కడ కూర్చున్నాం, కానీ ఆ ఆలోచనలు మనకు తెలియకపోతున్నా కానీ తెలిసిన వాడు ఒక ఆయన. మీరు కూర్చున్నారంతే, నోటికి మాట రాక మునిపే, మీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే అన్నీ నాకు తెలుసు. కానీ ఏ సమయంలో ఎప్పుడు వాళ్ళ ఆయనకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంత కొట్టుకున్నా, ఎంత అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఆయన వింటలేదు అనుకోకండి. విన్ననేరకు చెవులు మందము కాలేదు, రక్షమనేటైన చేతులు కురసగాలేదు. కానీ మీకును నాకును మధ్య ఏమన్నాయంటే మీ పాపములు, మీ అపరాధములు అడ్డుగా ముందు అడ్డు తొలగించుకోవాలి. అడ్డు తొలగించుకుంటే అప్పుడు అవి నేరుగా ఆయన రక్షణ మనకు దొరుకుతుంది. నేరుగా మన ప్రార్థన ఆయన వింటాడు. కానీ మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన దగ్గరికి చేరటం లేదు. ఆయన రక్షణ సిద్ధంగా ఉంది, మనకు అందటం లేదు. మధ్యలో మనలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఎలా ఉండమన్నాడో అలాగా ఉండాలి. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుంది. రక్షింపనాయుడికైనా అస్తములు కురచకాలేదు. ఆయన అందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరికీ ఆయన రక్షణ అందాలని తన కుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. యెషయా గ్రంథము చదవకలేదు, 59వ అధ్యాయం. ఒకసారి మనందరికీ తెలిసిన గ్రంథమే. ఆ 59వ అధ్యాయంలో మనం చూస్తే వారందరూ దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. 59వ అధ్యాయంలో అంటే అదే అధ్యాయంలో 59 అంటున్నారు, మేము వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము కానీ వెలుగు మాకు దొరకటం లేదు. మేము సత్యము కొరకు కనిపెట్టుచున్నాము కానీ సత్యము మాకు దొరకటం లేదు. అంటే వీరు ప్రార్థన చేస్తున్నారు దేవునికి, మాకు సత్యము కావాలి, మాకు మార్గము కావాలి, మాకు జీవము కావాలని వారు ప్రార్థన చేస్తున్నారు. కానీ అనేక సంవత్సరాల తర్వాత
ఆ ప్రవక్త రాసినటువంటి ఆ ప్రార్థనకి ఆన్సర్ ఎప్పుడు ఇచ్చాడంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. అక్కడ వారు దేని కొరకు కనిపెట్టారో ఆ వెలుగు ఈ లోకానికి వచ్చింది, ఆ సత్యం ఈ లోకానికి వచ్చింది, ఆ జీవము ఈ లోకానికి వచ్చింది. వెంటనే రాలా, ఎంతోమంది ప్రార్థనలు 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఐగుప్తులోకి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసి దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత విన్నాడు? 430 సంవత్సరాల తర్వాత ఇదిగో నా ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, వారు పెట్టే బాధపడుతున్నారు, ఇప్పుడు నా వైపు తిరిగి వారు నాకు మొర్ర పెడతారు. అప్పటిదాకా తిరగలేదు. బాధ ఎక్కువయ్యేటప్పటికి దేవుడు కావాల్సి వచ్చింది, బాధ ఎక్కువయ్యేటప్పటికి పాస్టర్ గారు కావాల్సి వచ్చాడు, బాధ ఎక్కువయ్యేటప్పటికి చర్చి కావాల్సి వచ్చింది, బాధ ఎక్కువయ్యేటప్పటికి క్రైస్తవ పెళ్లి కావాల్సి వచ్చింది, బాధ ఎక్కువయ్యేటప్పటికి ఇంకా ఆయనే నా జీవం. అంటే నువ్వు ఆయనతో అతుక్కుపోవాలంటే మనకేం కావాల్సి వస్తుంది? శ్రమలు, వేదనలు, కష్టాలు. అవి వచ్చినప్పుడే ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టారు. ప్రభువా మా మొర్ర ఆలకించు, మా కొరకు మా బాధను విడిపించమన్నప్పుడు అప్పుడు ఒక నాయకుని ఏర్పాటు చేసి ఆ మోసేను దేవుడు వారిని విడిపించడానికి తీసుకొచ్చాడు. అప్పుడు మోసే అన్నాడు, నేను వెళ్తాను, నన్ను ఎలా నమ్ముతారు వాళ్ళు? నేను వెళ్ళి ఏం చెప్తే నమ్ముతారు? నన్ను దేవుడు పంపించాడు, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడని చెబితే వాళ్ళు చంపేస్తాడు, ఈయన చంపేస్తాడు, ఫరో కూడా చంపేస్తాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ మర్డర్ చేసి పారిపోయి చూడండి, 40 సంవత్సరాలు దాక్కున్నాను. ఏదో ఎవరికి కనపడకుండా ఉండాలనుకుంటే అతన్ని పిలిచి, మోసే నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళి నా ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు, వాడిని తీసుకుని రా అంటే ఒకసారి మోసే గుండె ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలు ఎస్కేపింగ్లో తిరుగుతున్నాడు, మర్డర్ కేసులో తిరుగుతున్నాడు, అక్కడికి వెళ్ళమంటాడు. వెళ్తాడు ఇటు ఎవడ బుద్ధుండవాడు ఎవడన్నా అమ్మా వెళ్తాడు, ఎందుకంటే అక్కడికి వెళ్తే చనిపోతాడు. ఎందుకంటే ఆ కేసులో వెళ్ళాడు, పారిపోయి ఎస్కేప్గా ఉన్నాను పర్లేదు అనుకున్నాడు. కానీ అతన్నే పిలిచి నువ్వు వెళ్ళి నా ప్రజలు తీసుకురమ్మంటే అక్కడ ఎన్ని అద్భుతాలు చేయవలసి వచ్చిందో మనందరికీ తెలుసు. ఎన్ని అద్భుతాలు చేశారు. ఐగుప్తులో ఉన్న దేవతలందరినీ ఆయన ఏం చేశారు? ఐగుప్తులో ఉన్న దేవుళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసేటట్టుగా మోసే ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయించాడు. అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మళ్ళీ ఆయన నమ్మాలంటే ఆయన విశ్వాసం ఉంచాలంటే అందుకనే అన్ని అద్భుతాలు, అన్ని స్వస్థతలు, అన్ని కార్యక్రమాలు దేవుడు క్రీస్తు చేత చేయించడం జరిగింది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లును ఇవన్నీ వ్రాయబడి ఉన్నవి. ఆయన చేసిన ఇంకా అనేకమైన సంగతులు కలవని యోహాను గారు తన గ్రంథంలో మన కొరకు అవన్నీ వ్రాయాలంటే భూలోకమైనను 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యాలు. అందుకనే బాల్య వయసులో కనిపించాడు, 12 సంవత్సరాల వయసులో కనిపించినట్టు రాశారు, తర్వాత 30 ఏళ్ల వయసులో కనిపించినట్టుగా మనం చూస్తున్నాం తప్ప మధ్యలో ఆయన ఏం చేశాడో అని ఆయనట వాళ్ళ నాన్నగారు కార్పెంటర్ అంట, వడ్రం మెత్తుడంట, ఆ వడ్రతో మొత్తం పాటు ఆయన ఇలా చేస్తుంటే ఏది పట్టుకుంటే చిలక అయిపోతుందంట, బొమ్మ అయిపోతుందంట. ఎవరు చెప్పాడు? ఎక్కడ రాశాడు? నా సమయం ఇంకా రాలేదన్నాడు. యోహాను సువార్తలో కానా వివాహానికి వెళ్ళినప్పుడు తల్లి ఎదిగింది, ఎదుగో ఇందులో రాక్షరసం అయిపోయింది, నువ్వు ఏదో చెయ్యంటే నా సమయం ఇంకా రాలేదు అంటే 30 సంవత్సరాల దాకా ఆయన సామాన్యుడిగానే బ్రతికాడు. 30 సంవత్సరాల దాకా. అందుకనే ఆ అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని నేను మీకు చెప్పి ముగిస్తాను. చూడండి, దేవుని వాగ్దానములు ఎన్ని అయ్యను అన్నీ క్రీస్తునందు ఉన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుతాయి, అవి ఆయన వలన నిత్యమేలై ఉన్నవి. అంటే ఎంత ఆయన ద్వారా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ అంటే అవునంటేగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములే ఉన్నాయి. మనకి ఏం కావాల్సిన ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే విలువైన తన కుమారుణ్ణి మన కొరకు పంపించినప్పుడు మీరు అడుగు వాటిని ఆయన ఎందుకు ఇవ్వడు? మీరు అడిగేవేంటి? మనం అడగకుండానే అంత విలువైన తన జ్యేష్ఠ కుమారుని మన కొరకు పంపించి ఆ విలువైన ప్రాణాన్ని మన కొరకు దారపోసి మనల్ని అందరినీ రక్షించినటువంటి తండ్రి ఎందుకు ఇవ్వడు? అందుకని ఆ వెలుగు మాకు దొరకట్లేదు, మేము చీకట్లోనే నడువుకుంటున్నాం, చీకట్లోనే తడువులాడుతున్నాం. ఆ ఎస్ఐ గ్రంథం అది చదువుతుండే వివరించడానికి టైం సరిపోదు, కానీ అందులో ఒక్కొక్క మాట చదువుతుంటే మనకు అర్థమవుతుందండి. మేము గోడకు తడువులాడుకునే వాళ్ళగా ఉన్నాం, మాకేం కనపడలేదు, చీకట్లో ఉన్నామనే వారికి ఆ వెలుగునిచ్చినటువంటి గొప్ప దేవుడు, జీవాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. అందుకనే అక్కడ ఎస్ఐ గ్రంథంలో ఆయన మాట రాశాడండి, దేవుడు ఈ ప్రార్థన ఎందుకు నాకు వినపట్టలేదు, నా రక్షణ వారికి ఎందుకు దొరకట్లేదంటే ఆయన ఒక అన్నాడు, మధ్యవర్తి లేకపోవడం వల్ల నా రక్షణ ప్రజలకు అందట్లేదు, ప్రజల ప్రార్థనలు నాకు చేరటం లేదు, కాబట్టి ఒక మధ్యవర్తి కావాలని మధ్యవర్తిగా దేవునికి నల్లుకు మధ్యవర్తిగా ఆయన్ని లోకానికి పంపి. అయితే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మ్యాన్. రెండు ఒకేసారి ఉంటాయి. దేవుడా మానవుడు అంటే మానవుడైన దేవుడు, దేవుడైనా ఎందుకు అలాగా మానవుడైన దేవుడు, దేవుడైన మానవుడు ఎలాగా?
ఒక ఇంగ్లీష్ ఆయన వచ్చాడు, ఓ తెలుగు ఆయన ఉన్నాడు, మధ్యలో అక్కడ పొలం అమ్ముకుంటున్నారు. పొలం అమ్ముకుంటేప్పుడు ఏం చేయాలి? వీడికేమో తెలుగు రాదు, వీడికేమో ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో మాట్లాడలేదు. లేదా ఆయన బొంబాయి నుంచి వచ్చాడు, ఆయన భాష వేరు, ఈడేమో ఆంధ్రవాడు, వీడి భాష వేరు, వీడికి అర్థం అది అర్థం అవ్వట్లేదు, ఇది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మధ్యలో హిందీ వచ్చినోడు తెలుగు వచ్చినోడు మనకి తర్జుమా చేయాలి. ఇప్పుడు హిందీ వచ్చినోడు తెలుగు వచ్చినోడు కూర్చొని ఏం చేద్దామంట? అది హిందీలో చెప్పింది, అబ్బాయి తెలుగులో ఎలా చెప్తున్నాడు, ఇది ఎక్కడ ఎంత ఉంటుంది అంటాడు అను 50,000 యాక్చువల్గా మళ్ళీ చెప్తాడు, తర్జుమా చేస్తాడు. అంటే తర్జుమాదారు అంటే మధ్యవర్తి ఒకడు ఉన్నాడు. ఈ మధ్యవర్తి ఏం చేస్తాడు? అందుకనే పెళ్ళికి కూడా మధ్యవర్తి ఉంటాడు. ఎందుకంటే ఎన్ని లక్షలు మాట్లాడుకున్నారా కట్నం అన్నీ ఆ మధ్యవర్తి ఒకడు ఉండాలి కదా. నేను అసలు కట్నం ఎత్తనే చెప్పలేదు అక్కడ పెళ్ళిలో. ఇప్పుడు కట్నం అంటున్నారు, నా కూతురికి ఎత్తే ఏమైపోవాలి అంటాం అనుకో. మీ ఇద్దరు మాట్లాడుకుంటే అలాగే ఉంటుంది. అందుకని పెద్దలు ఏం చేశారు? ప్రతి వ్యవహారానికి ఓ మధ్యవర్తిని అలా చెప్తారేటమ్మా, పెడతారు లేదా? ఇల్లు అమ్మాలన్నా, ఇల్లు కొనాలన్నా, పెళ్లి కుదరాలన్నా, పెళ్లి చెయ్యాలన్నా మనకు మీడియేటర్ అనేది ఆ మధ్యవర్తి మనకి సాక్షిగా ఉంటాడు. ఆ మధ్యవర్తి మన ఇద్దరికి ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దేవుణ్ణి అంటే దేవుని విషయాలు మనకి చెప్పడానికైనా దేవుడై ఉన్నాడు, మానవుల విషయాలు దేవునికి చెప్పడానికైనా ఏమై ఉన్నాడు? మానవుడై ఉన్నాడు. అంటే మానవుడిగా మన విషయాలు ఆయనతో చెప్పగలడు, దేవుడిగా ఆయన సంగతులు మనకి చెప్పగలడు. అంచేత ఈజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఆఫ్ మ్యాన్. అందుకని ఆ మధ్యవర్తి ఆయనకి దగ్గరైన వాడై ఉండాలి, ఆయనకి తెలిసిన వాడై ఉండాలి, నాకు తెలిసిన వాడై ఉండాలి. నా భాష వచ్చినవాడు, ఆయన భాష వచ్చినవాడు. మీకు ఇంతకంటే అర్థం చెప్పలేను నేను, అవునా కదా? అందుచేత ఆయన మీడియేటర్గా మధ్యవర్తి ఎందుకు వచ్చాడంటే ఆయన దేవుడైన మానవుడు, మానవుడైనా దేవుడు కనుక మన ప్రార్థనలు తండ్రి. అందుకని ఏమడిగినా నా పేరట అడగండి, అవి మీకు దొరుకుతాయని చెప్పాడు అన్నమాట. మీరు అడిగితే ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా తండ్రిని అడగండి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. అంతకుముందు డైరెక్టే, కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా, నా ద్వారా మీరేదడిగినా అది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన తన చక్కటి కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు పంపించాడు. మనం అడగకుండానే గొప్ప రక్షణ మనకి ఇవ్వడం జరిగింది. ఒక్క మాట ముగించుకుని చెప్పి ముగిస్తా, టైం లేదు కనుక. తిమోతి పత్రిక ఇందాక చదువుకున్నాం, మానేశాం. తిమోతి పత్రిక మొదటి పత్రిక, తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆ మర్మంలో ఏంటన్నమాట? మొట్టమొదటి ఆయన సశరీరుడిగా అంటే రైట్ బాడీ అంటే సాధారణంగా అంగవైకల్యము అనే దాన్ని మనం ఎలా వాడతామంటే ఎక్కువ ఉన్న అంగవైకల్యమే, తక్కువ ఉన్న అంగవైకల్యమే. హ్యాండిక్యాప్డ్ అని ఎప్పుడు అంటామంటే ఇలాగ ఎవరేమనుకోద్దు, ఇలాగ అంటున్నానండి, అర్థం అవడం కొరకు మాత్రమే చెప్తున్నాను. హ్యాండిక్యాప్డ్ అని ఎక్కువ అంటామంటే ఎక్కువ ఉన్న అంగవైకల్యమే, తక్కువ ఉన్న అంగవైకల్యమే. 6 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 6 వేళ్ళు ఉన్నా కూడా హ్యాండిక్యాప్డే. 5 వేళ్ళు ఉండాలి, ఒక కాలికి 6 ఉన్నాయనుకోండి, అప్పుడప్పుడు కుక్క పిల్లని చూస్తూ ఉంటాం. 24 ఏళ్ళు, 24 గోళ్ళు ఉన్నది మంచిదా? 24 దీనికి 23 ఉన్నాయరా అంటాం మనం. అంటే చిన్నప్పుడు అంటే 24 ఉండాలి అని వాడికి లెక్క. మనకు అని 20 ఏళ్ళు ఉండాలి. 20 పదా మాట్లాడలేదు, 20 అంతే కదా. కాలుకి 10, చేతులకి 10 అండ్ అంతేగాని మరి ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి అది మళ్ళా డిఫరెంట్ అనమాట. అది సశరీరం కాదు, రైట్ బాడీ కాదు. ఎక్స్ట్రా ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఇట్స్ నాట్ రైట్ బాడీ అంటే కరెక్ట్గా కాళ్ళు వేళ్ళు అన్నీ కరెక్ట్. అందుకని ఇప్పుడు మిస్ వరల్డ్ అంటాం. మిస్ వరల్డ్ చూసేప్పుడు కొంతమంది చదువుకోలేని వాళ్ళు కానీ ఆ మ్యాటర్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేంటండి మిస్ వరల్డ్ అని అలాగా ఉందంటాడు. అనుమానమే. మిస్ వరల్డ్ ఏంటి బ్లాక్ నల్లగా ఉన్న ఆవిడకి ఇచ్చారేటండి మిస్ వరల్డ్ అంటే అక్కడ రంగు కాదు చూడటం, ఆవిడకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే వయసును బట్టి ఎత్తుండాలి, ఎత్తును బట్టి గోళ్ళు ఉండాలి, గోళ్ళు బట్టి గోరు ఉండాలి. అదే ఎన్ని క్వాలిటీస్ ఉండాలంటే ఏ కొలత ఎంత ఉండాలో అంత ఉండాలి. దానికి తగిన జ్ఞానం ఉండాలి, వారు అడిగిన ప్రతి సమాధానం చెప్పాలి. మిస్ వరల్డ్ అంటే చిన్న విషయం ఏమి అందంగా ఉందని మళ్ళీ దాన్ని హత్తనకుండా ఎందుకంటే ఎంతోమంది అందగాలు ఉంటారు, అందరూ చూసేవారు అక్కడ. ఆమెలో లక్షణాలు అన్నీ ఉండాలి. ఆ లక్షణాలు చూసి అందుకని అప్పుడప్పుడు మిస్ వరల్డ్ బొమ్మ చూసి ఈవిడికంటే ఈవిడ అందంగా ఉంది కదా, ఈవిడికంటే ఇవ్వలేదు అనుకుంటాం. అంటే అందంగా ఉంది కానీ లక్షణాలు తక్కువ ఉన్నాయి. మనకేంటంటే బ్యూటీ చూద్దాం తప్ప అందులో క్వాలిటీ చూడ. అందుకని మనం అన్ని అదే యేసుక్రీస్తు వారు ఎక్కువ లేడు తక్కువ లేడు, ఎలా ఉండాలో అలాగే ఈ లోకానికి వచ్చాడు. ఊడిపడ్డవాడు కాదు. ఎందుకంటే ఆయన జన్మ ఎంత విచిత్రమైన అంటే చెప్పుకోవడం టైం మనం చెప్పిన తెల్లవాళ్ళు చెప్పుకొని సరిపోదు. కానీ ఆయన ఎంత విచిత్రమైన జీవితం అంటే కన్యక గర్భాన్ని జన్మించాడు. అది ఇప్పటికీ కూడా జనమంది అనుమానిస్తున్నారు, లేదా రకరకాల అవమానాలు పాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి అది ఒక రహస్యం అండి.
ఆ రహస్యాన్ని యేసుక్రీస్తు వారు బ్రతికుండగా ఎవరికీ తెలియదు, అన్నదమ్ములకు కూడా తెలియదు. ఆయన ఎలా జన్మించాడో తల్లికి తండ్రికి తప్ప, దేవుని దూతలకి తప్ప ఎవరికీ తెలియదండి. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త రాయటం మొదలుపెట్టారు. రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన జన్మరహస్యం బయటకు వచ్చింది తప్ప ఆయన జన్మరహస్యం ఎవరికి మీకు అని అర్థమైందండి? అర్థమవుతుందా నేను చెప్పిన మాట? వారు రాయటం ద్వారా బయటకు వచ్చింది తప్ప లేదా బయటికి రాలేదు. బయటికి ఎందుకు రాలేదు అంటే అది ఒక రహస్యం అండి. నిజంగా అలాగైతే మరియని, యోసేపుని, ఈ చిన్న బిడ్డను కూడా రాళ్ళతో కొట్టి చంపేద్దరు. ధర్మశాస్త్ర ప్రకారంగా అది తప్పు. ధర్మశాస్త్ర ప్రకారంగా అది తప్పు. మీరు సంఖ్యాకాండం చదువుకొని 17 అధ్యాయం చదువుకున్నా, సంఖ్యాకాండం 13 అధ్యాయం చదువుకున్నా, ఎవడైనా తప్పు చేసినట్లయితే వాడిని రాళ్ళతో కొట్టి చంపాలి. అందుకని 8వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. 8వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక వేశ్యను పట్టుకుని యూదుల పెద్దలందరూ ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. ఏం చేస్తావో చెయ్యి, నువ్వు ఎంత జ్ఞానవంతుని అన్నావు కదా, ఎంత తెలివైన అన్నావు కదా, ఏం చేస్తావో చెయ్యమని ఆ వ్యభిచారం చేసిన ఆమెను తీసుకుని పట్టుకుని వచ్చారు. పట్టుకొని వచ్చినప్పుడు అంటే ఈమె వ్యభిచారంలో దొరికింది కనుక ఈమెను రాళ్ళతో కొట్టి చంపవాలని మా ధర్మశాస్త్రము చెప్పొచ్చున. మరి మేము రాళ్ళతో కొట్టి చంపాలా వద్దా నువ్వు చెప్పని యేసు ప్రభువుని అడుగుతుంటే ఆయన కింద ఉండి ఏదో రాస్తున్నాడట. కింద ఉండి ఏదో రాస్తుంటే ఆ రాసింది వీళ్ళు చూశారు, చూడకుండా లేదు, చూశారు కాబట్టి సైలెంట్ అయ్యారు. ఆయన ధర్మశాస్త్ర వాక్యాలు రాస్తున్నాడు అక్కడ కింద అనుకుందాం. ఎందుకంటే అవన్నీ క్లియర్గా రాయలేదు. కానీ ఆయన ఎందుకు వారు వెనక్కి వెళ్ళారంటే చరిత్రలో నేను వెనక్కి వెళ్ళి చదివితే అక్కడ ఏమైనా ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడు ఈయనే ధర్మశాస్త్రం. ఎవరంటే క్రీస్తే ధర్మశాస్త్రం కదా, ఆయనకి తెలియని విషయం ఏమైనా ఉంటాయా అందులో రాస్తున్నాడు అన్నమాట. అందులో ఏముంది, వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చారు కానీ ఆ వ్యభిచారంలో ఉన్న వ్యక్తిని కూడా తీసుకురావాలి. ఇద్దరిని తీసుకొచ్చి అని యాజకుల దగ్గర నిలబెట్టాలి. ఇదో వీరిద్దరూ ఈ వ్యభిచారంలో దొరికారు, ఇద్దరిని ఏం చేయమంటావు అని అడగాలి. కానీ అక్కడ తీసుకొచ్చాడు ఎంతమంది తీసుకొచ్చాడు? ఈ మహానుభావులు అందరూ కలిసి ఆవిని తీసుకొచ్చారు తప్ప అని ఉద్దేశం. మరి తీసుకొచ్చి ఇద్దరిని తీసుకురావాలి కదా, ఇద్దరిని నిలబెట్టాలి కదా. కానీ ఈ మహానుభావులందరూ కూడా ఒక్క ఆవుని తీసుకొచ్చి ఇదిగో ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యంటే ఒకే మాట, మీలో పాపం చేయని వాడు రాయి. అంటే దాని అర్థం ఏంటంటే అందరి పాపాలు ఆయన ఎరిగినటువంటి వాడు. ఎవరికి కనబడుతుందిలే, ఎవరికి తెలుస్తుందిలే, ఒక ఆదివారం మానేస్తే అంతమందిలో నేను లెక్క ఏంటి అనుకుంటావు. నువ్వు లెక్కే, మాకు కాదు లెక్క, బోధకునికి లెక్క కాదు. నువ్వు ఎవరికి లెక్క? 100 మంది సంఘస్థులు ఉంటే 100 కప్పులు అక్కడ రెడీగా ఉంటాయి. 100 మంది కప్పులు ఆదివారం ప్రతి ఆదివారం ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఒక కప్పు ఆగిపోయింది అనుకోండి, ఆ కప్పే సమాధానం చెప్తుంది. ఈ కప్పు ఎవరిది? వాళ్ళు ఎవరైతే రాలేదో ఆ కప్పు సమాధానం చెప్తుంది. యేసు రక్తం అది. ఆ రక్తము ఎవరికి చెప్తుంది సమాధానం? దేవునికి. రక్తం మాట్లాడుతుందా? మాట్లాడలేదు. అలా చూస్తారు. రక్తం మాట్లాడుతుందా? ఏబేలు రక్తం మాట్లాడిందా? యేసు ప్రభు రక్తం మాట్లాడిందా? మాట్లాడింది. కనుకే 3000 మంది బాప్తిస్మము పొందారు. ఎందుకంటే ఈ పాపం మా మీదికి, మా పిల్లల మీదికి రాకుండా మేము ఏం చేయాలి అని మీలో ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మనే వరాన్ని మీరు పొందండి. అది దేవుడు మనకి కుమారుని ద్వారా ఇచ్చిన వరం. ఏంటంటే పరిశుద్ధాత్మనే డప్పు కొడితే వచ్చేది కాదు, ఎగిరి గొంతులేసేది కాదు, ఈ పక్క నుంచి ఆ పక్క దొల్లించి వెళ్ళిపోయేది కాదు. ఆత్మ అంటే దిగి రావయ్యా, దిగి రావయ్యా, దిగి రావయ్యా అని ఎవడో ఒత్తి సత్తావు. నిజంగా పరిశుద్ధాత్ముడు దిగొత్తే ఉంటాడు, వీడు రాడు కనుక పిలుస్తున్నాడు ఆత్మవుని. ఎందుకంటే ఇటువంటి వచ్చిన ఒకటి ఉంది, సమూహలుగా పిలమంటాడు. ఆడు కనపిసాచి చెప్పేదానికి వెళ్ళి సౌలు వెళ్ళి నీకు ఎవడ కావాలంటది, నాకు సమూహలను రప్పించు అంటాడు. అది ఇంతవరకు కూడా జనాలు మోసం చేస్తున్నా. కన్నపిసాచి అని పిలుస్తా, నీ పిలుస్తాను, ఎవరు చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం. సుబ్బారావు ఇదో మీ అమ్మాయి వచ్చింది, ఏం చెప్పమంటావు అంటే నాకు బూర్లు అంటే ఇష్టం, మా అమ్మాయి ఎట్టిందా పెట్టలేదు. ఇదేమా బూర్లు ఎట్లేదంటే మీ నాన్నకే అనుకున్నానండి, మర్చిపోయినాడు. ఇగో సుబ్బారావా ఇంకేం కావాలో అడుగుతుంది అని అనుకో, నాకు బ్రాందీ అంటే ఇష్టం అనుకో. ఏమా బ్రాందీ అంటే ఇష్టం అంటే పెట్టలేదండి, అయ్యి బాబు పెడదాం అనుకున్నా మర్చిపోయినట్టు. ఈ కథ ఇలా జరుగుతుంది వ్యాపారం ఇది. అక్కడ ఎవడో ఉండడు, మన అందరికీ తెలుసు. ఎవడో మాట్లాడడం, ఈడేదో పెద్ద మహో జ్ఞానవంతులాగా దెయ్యాలతో మాట్లాడి చూడు, దేవతలతో మాట్లాడి చూడలేక మాట్లాడు, అదే ఆశ వస్తుంది. అక్కడ కన్నప్రసాద్ కలిగింది. అలాగే జనాలు మోసం చేస్తే సౌలికార ఏం చేశారు అక్కడ కూడా. ఇది కర్మకాలి, దేవుని వదిలేసి దేవుని యొక్క ఇచ్చిన అవకాశాలన్నీ పాడు చేసుకుని నాకు ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు,
ఎవరి ద్వారా దేవుడు మాట్లాడట్లేదు, ఉరిముల ద్వారా తుమ్మిముల ద్వారా కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఫిలిస్తీన్లు వచ్చి చుట్టూ మూగిపోయారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి, చెప్పుకోవడానికి నాకు దిక్కు లేదు అని ఏడుస్తూ ఇంకేం చేశారు? కనుక ఎవరినైతే వెళ్ళగొట్టాడో దేశంలో ఉండకూడదానికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడు. అక్కడ పోలే సోది చెప్పించుకోవడానికి వచ్చాడు కదా అని ఈ దొత్తదని బాబు నీకు ఎవరిని పిలవాలో చెప్పు అన్నది. నీకు తెలుసు కదా, కన్నపిశాచి దెయ్యి పుట్టిన వాళ్ళందరినీ, దెయ్యాలు వచ్చేసి వాళ్ళందరినీ సౌలు వెళ్ళగొట్టాడన్న సంగతి నీకు తెలుసు కదా అంటుంది. ఎవరిని అడుగుతుంది? మరటది ఎవరితో చెప్తుంది? మరి సౌలుతో చెప్తుంది. ఆ సౌలు అన్నవాడు, ఆ సౌలనే రాజు ఈ దెయ్యాల్ని కన్నపిశాచాలను బయటికి తోలేశాడు. అందుకే కదా మీ ఎక్కడికి వచ్చింది. ఏదో సీక్రెట్గా బతుకుతున్నాం, బోర్డులు కట్టకుండా వ్యాపారం చేసుకున్నాం, లేదా ముందు జ్యోతిషం చెప్పండు, నేను ఇది తాకిదిగా పోను అని ఇప్పుడు వీళ్ళందరినీ వెళ్ళగొట్టమన్నాడు. ఒకటి బోర్డులు తీసేస్తారు, వ్యాపారం అని చేస్తూ ఉంటారు. ఈవిడ కూడా అలాగే వ్యాపారం చేస్తుంది. కరెక్ట్ వచ్చి ఎవరిని పిలాలో చెప్పు బాబు అంటే సమూయేలు పిలువు అన్నాడు. సమూయేలు పిల్లగానే నువ్వు ఆ రాజువేనా, నువ్వేనా కదా మా వెళ్ళగొట్టినాడు, మళ్ళీ నాయకుడికి వచ్చేవేటి అని ఆవిడ కంగారు అయిపోయింది. సరిపెత్తరేమీడని ఇదే వేగుల వారిగా వచ్చాడేమో, మాకు భయం పట్టుకుని బాబు నన్ను చంపకో, నేను ఈ పని ఎప్పుడో మానేశాను, నువ్వు వచ్చావు కనుక ఇప్పుడే మళ్ళీ మాట్లాడుతున్నాను. ఆవిడ ఎక్స్ప్లెయిన్, నువ్వు అడిగావు కనుక ఇప్పుడే మొదలెడుతుంది నీ పని, ఎప్పుడో మానేశాను బాబా, మీరు వద్దన్నారు కదా, దేశం నుంచి వెళ్ళగొట్టేశారు కదా, మేము మానేసాం, నన్ను చంపడానికి వచ్చావు నువ్వు అంటే. అప్పుడు సౌలు తోడు నీకే హాని అంటే నా మీదొట్టు నీకే హాని చేయరు, నువ్వు ఒకసారి పిలు. ఎవరితో మాట్లాడాలంటే సమూయేలుతో మాట్లాడాలి. సమూయేలు రాందంటే నిజంగా వచ్చి కూర్చున్నాడు. నిజంగా రాగానే బేగబేగలైపోయింది. కానీ ఏంటంటే ఇంతవరకు ఏదో నాటకం ఆడుతుంది. నిజంగా సౌలు వచ్చి అలా ఎదురుగా నిలబెట్టడానికి కంగారు అయిపోయి, ఇదిగో వీడు నీ కనబడినవాడు ఎలాగున్నాడు అన్నాడు. ఎలాగున్నాడు? దుప్పటి కప్పుకుని నీ ఎదురుకుండా కూర్చున్నాడు, కనపట్లేదు నీకు అన్నాడు. ఎదురుకుండా కనపట్లేదు. అది చూడు, బిలాము గారికి గాడిది కనబడినోడు కనపడ్డది తప్ప బిలాముకి కనపడలేదు. అబద్ధాలు ఆడితే అలాగే ఉంటుంది. ఎంతమందిని మోసం చేస్తావు? రాత్రి నాకు ప్రభు కల్లో కనబడ్డాడు, రాత్రి నీ సంఘం పేరు ఎట్టమన్నాడు, రాత్రి నీకు అబ్బాయి పుడతాడని చెప్పాడు, రాత్రి మీ ఇంటికి వెళ్ళమన్నాడు. ఎంతకాలం మోసం చేస్తావు ఇలాగా? మరి నీకు చెప్పినాడు ఆమె కూడా చెప్పాలి కదా, అయ్యగారు మీ ఇంటికి వస్తారు, ప్రార్థన చేస్తారు, 500 చేతిలో పెట్టి పంపు అని చెప్పాలి కదా. అయ్యగారికి చెప్పాడంటే ఆవిడ చెప్పలేదు. ఆవిడ అడగాలి కదా, ఏమన్నా మీకు చెప్పింది దేవుడు నాకు కూడా చెప్పాలి కదా. అప్పుడు అడిగితేనే నిజాలు బయటికి అడగకపోతే ఎవడు అసలు వాడు వేసేస్తాడు. ఒక్కసారి కనబట్టలేదు, ఎదురుగుండా ఉన్నాడని కంగారైపోయి చచ్చిపోయే పరిస్థితి దానికి చచ్చిపోయింది. అది ఆ సమయాలు చూసి వాడికి నడిపాడు. సౌలు కూడా మళ్ళీ వారికి పరిచర్య చేసి ఉపసంహరాలు చేసి వాళ్ళిద్దరిని మళ్ళీ కోలుకునేదాకా ఎంత పని వచ్చింది. అప్పుడప్పుడు అంతే కదండి, దెయ్యాల గురించి వింటాం, ఇంటికి వెళ్ళాడు భయం వేస్తుంది. ఊరే బాబు పడుకుంటప్పుడు అలాంటి చెప్పకరా అంటారు. ఏమి అలాంటి చెప్పకరా బాబు అంటారు. ఎందుకంటే అదే ఉండిపోద్ది మనసులో, ఉండిపోద్ది లేదా. మా ఊళ్ళో ఎంతో మామిడి చెట్టు ఉంది, అక్కడేమో 2 టూరిస్ట్ పడలు చనిపోయి 2 చనిపోయారు. చనిపోయేటికి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకో అలాగే వెళ్ళాలి. మామిడి చెట్టు కాడికి వచ్చేటికి ఏ శాతం అనుకుంటే ఇల్లు ఓడి పగలం. మరి రాత్రులు వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ ఆడ చూసి వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చేటికి ఎక్కడ చెరియో చెల్లకో తమరు చేసిన ఎగ్గు అనుకుంటే పాటలు పాడుకుంటే వెళ్ళిపోయాడు. ఇలాగే ధైర్యంగా తెచ్చుకుంటే పాటలు పాడుకుంటూ వచ్చేట సైకిల్ మీద అన్నేమో వెనకాలకు, తమ్ముడేమో వెనకాల కూర్చున్నాడు, అన్నేమో సైకిల్ దొక్కుతున్నాడు. సైకిల్ ఆడికి వచ్చి ఆడికి పాట ఆగిపోయింది, సైకిల్ పడిపోయింది. పాట ఆగిపోయి సైకిల్ పడిపోతుందంటే అది మనసులో దుండిపోయింది. బాబోయ్ మామిడి చెట్టుకు వచ్చేదో అనుకుని పడిపోయింది. పడిపోయారు ఎక్కడా అన్నాడంట అన్న. తమ్ముడు లేచాడన్నా అన్నాడట. ఎక్కడా అన్నాడట, సైకిల్ ఎక్కడన్నాడా, తొక్కరా అన్నాడు, తొక్కుతున్నాడు కానీ సైకిల్ వెళ్ళలేదట, సైకిల్ వెళ్ళలేదట. ఈ లోపల అన్నాడు, నా జోడు కానీ జోడు తర్వాత పొద్దుడు కొడుకుంది ఎక్కే సైకిల్ అన్నాడట. జోడు ఉంటే తర్వాత సైకిల్ ఎక్కి తోక్కుతూ మొత్తం మీద ఎంతో బాధపడితే అలాగే వెళ్తున్నాడు బాబు, వెనకాల తాగలాగుతున్నాడు బాబుతో, తొక్కరా బాబు 2 కాళ్ళు తొక్కుని ఇంటికి వచ్చి సైకిల్ అక్కడ పెట్టి బట్టలు తిప్పేసి అమ్మయ్య వచ్చి పడ్డావరా, ఒరే లైట్ వేయరా అన్నాడట. లైట్ వేసాడు. ఆ సైకిల్ మధ్యలో ఇరుక్కున్నాడు చోడు. పడిపోయి చెప్పి ఎక్కడ ఉంది, ఆ సైకిల్కి మట్టగారికి మధ్యలో ఉన్నాయి. వీడు తొక్కి అక్కడే ఆగి ధైర్యంగా చూసుకుంటా జోడు దొరికినడికి ఈ బాధ లేపు. అందుకే పెద్దలు ఏమన్నారంటే దెయ్యం అంటే భయంరా. అంతేగాని నిజంగా దెయ్యాలు ఉంటే మనం బతుకుతామేంటి ఇక్కడ, అవి రావు. ఇలాంటి భూత వైద్యులు వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టి డబ్బులు చేసుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు తప్ప. అలాగే అప్పుడు భూత వైద్యులు వాళ్ళు, ఇప్పుడు పాస్టర్లే కదా భూత వైద్యులు. దెయ్యాలు కట్టి వాళ్ళ, తాళ్ళు కట్టి వాళ్ళ,
కొబ్బరి చేయడం సీసాలు అమ్ముకోవాలా? ఇప్పుడు అన్ని వేసాలు ఎవరేస్తున్నారు? పాస్టర్లే. నీ జబ్బులు పోవాలంటే డాక్టర్ అక్కర్లేదు మనకి. ఆయన ఫారెన్లో చదువుకొచ్చి అండి కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్ దగ్గర ఉంటే జబ్బు చేస్తే పాస్టర్ దగ్గరికి వెళ్తున్నావు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. బుద్ధి ఉందా నీకు అసలు? జబ్బు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాస్టర్ దగ్గరికి వెళ్తున్నావు. అంటే ఆ కాలంలో యేసుప్రభు ఎందుకు చేశాడు? ఆయన దేవుని కుమారుడని నిరూపించుకోవడం కొరకు కొని చేశాడు తప్ప ఇంకా అదే పని మీద లేదు. ఆయన అన్నాడు అద్భుతాలు అయిపోయినాయి, రొట్టెలు పెంచిపెట్టడం అయిపోయింది, ఇంక మీరు పని చూసుకోండి అంటే జనం అంతా వెళ్ళి ఆ పని చూసుకున్నారు కదా. రైట్. ఒక్క మాట మీరు ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. దేవాలయాన్ని పడగొట్టారు. ఇప్పుడు ఈ సొసైటీగా వచ్చాడు అంటే రైట్ బాడీ అంటే రైట్గా ఉన్నాం కనుక మనం ఇలా కూర్చొని మాట్లాడు. బస్సులో ప్రయాణం చేయగలం, ట్రైన్లో ప్రయాణం చేయగలం. ఎందుకంటే మనుషుల పక్కన మనుషులే కూర్చున్నాం కనుక భయపడవలసిందేమీ లేదు. మనుషుల పక్కన 50 మంది ఉన్న కుక్క వచ్చింది అనుకోండి అక్కడికి, ఏవే కుక్కనికి ఇదేం చేయదండి, మంచి కుక్క అండి, మంచి కుక్క అయితే నీకు మంచి కుక్కే, పక్కోడికి ఏమో ఇది చాలా మంచి కుక్క అండి, నోట్లో ఏమైనా కరగదండి, నీకు కరదేమో. కూర్చుంటావు అక్కడ 4 కుక్కలు ఇక ఇదిలో ఉంటే అలా తిరిగి వెళ్తాం. ఎందుకంటే బండి మీదలో వచ్చేస్తే కారు మీదలో వచ్చేస్తాయి. దానికి తేడా ఏంటి? బండిని కారు ఏమైనా ఉందా? అయ్యోడు గొప్పోడు బండి మీద వెళ్తున్నాడు, ఇడు గొప్పోడు కారు మీద వెళ్తాడు, ఆ కారు వెనకాల మనం పడకూడదని ఉంటుంది దానికి ఏమన్నా? అలా చూస్తుంటే ఉంది కదా. వాటికే మనం భయపడి అలాగే వెళ్తుంటే కుర్చీలో కూర్చోబెట్టి ఏమవుతాం, మంచి కుక్క మంచి కుక్క అంటూ కూర్చుంటాడు అక్కడ, మనం వేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఈ లోపల ఎంతమంది ఉన్నాం, గబుకులో పాము వచ్చింది అనుకోండి, ఆ పాము మంచిదండి, మాదేంటి పాము మంచి అన్నాం అనుకో, ఏం చేయను అవి మర్చిపోవండి, మేము పెంచుకునే పోవండి, ఏం చేయకండి ఏం చేస్తాం, కాలు పైకి ఎత్తేస్తాం. అవి మా దేవుడండి ఉంటామండి. బొమ్మ కనుక ఎడుతున్నాం అక్కడ, అది నిజంగా వస్తే. అందుకనే ఆయన ఏ రూపంలో రాకూడదో ఆ రూపంలో రాలేదు. ఏ రూపంలో వచ్చాడు? మనమందరం మెచ్చుకుని, మనమందరం దగ్గరికి వెళ్ళి, మనమందరం ముట్టుకుని, మనమందరం ఆయన్ని తాకి, మనమందరం ఆయన మాటలు వినేటటువంటి గొప్ప అవతారము మానవ అవతారం. ఎందుకంటే ఏ మానవుడైతే ఈ లోకానికి పాపం తెచ్చాడో అదే అవతారంతో మళ్ళీ ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నేను మానవులను రక్షించడానికి మానవుడిగానే వచ్చాడు. మానవుడిగా రక్షించడానికి 10 తలలు వేసుకొచ్చి రెండులో మిమ్మల్ని రక్షిస్తానన్నా అనుకో, ఎవడు వెళ్తాడా? లేదో చేతిలో కత్తేసుకుని రెండులో మిమ్మల్ని కాపాడుతానన్నావు, కాపాడతావే చేస్తావా? కాపాడు కూడా ఎత్తిద్దెందుకు అంటే ఎవడో భయపడి వెళ్తాడక్క, రండి నువ్వు రక్షించడానికి వచ్చారు రండి అన్నావు అనుకోండి. ఇది అందుకని ఆయన ఏమి ఇటువంటి ఆయుధాలు ఏమీ తెచ్చుకోలేదు. ఒకటే ఆయుధం, ప్రేమ ఆయుధం. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగిన వాడు. అందుకని మనుషుడిగా వచ్చాడు. మానవుని యొక్క ఆలోచనలు ఎరిగిన వాడు, మానవుని యొక్క తలంపులు ఎరిగిన, మానవుని యొక్క అవసరాలు ఎరిగిన వాడు, మానవుడిగా జీవించాడు కనుకే మన యొక్క ఎమోషన్స్, మన కోరికలు, మన ఇచ్చలు, మన బాధ్యతలు, మన బరువులు అన్ని ఆయన ఎరిగిన వాడు. 30 సంవత్సరాలు మనవలే యాజ్ లైక్ యూ అండ్ మీ, మనలాగే ఒక తల్లికి తండ్రికి లోబడి ఒక గొప్ప కుమారుడిగా ఆయన పెద్దవాడయ్యాడు. కనుకే లోకానికి అర్థం కాలేదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన వంటి వాడే కదా. అలా కాకుండా ఎక్స్ట్రాడినరీగా వచ్చారనుకోండి, అది గొప్ప అవతారం అనుకుందువేమో, కానీ ఆయన ఎత్తిన అవతారం మన లాంటి. ఎందుకంటే మనల్ని రక్షించడానికి, మనతో మాట్లాడడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన మనుషుడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటే, ఒక చీమకి చెయ్యిరిగిపోయిందట. చీమకి చెయ్యిరిగిపోయిందట. ఈ చీమ మొత్తమే తడుముకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. మొత్తమే నెతికి డాక్టర్ గారు బల్లెక్కి డాక్టర్ గారు కుయ్యోమరో నా చెయ్యిరిగిపోయిందండి, మీకు ఏమైనా వినపడుతుందా నా బాధ అంటున్నట. ఈయన డాక్టర్ గారు కళ్ళజో బాగా సర్దుకుని సౌండ్ వినపడుతుంది, బొమ్మ కనపట్లేదు, ఇది ఎక్కడ ఉందని చెప్పేసి ఏటో సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని బొమ్మను ఎత్తుకుతున్నాడు. బొమ్మను ఎత్తుకుంటు నేనండి చీమనండి, మీ ఎదురుగా ఉన్నా చూడండి చీమనండి, నా చెయ్యిరిగిపోయింది, కొంచెం కట్టండి అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు చాలా ఆలోచించి, అమ్మ కనపడ్డావు నువ్వు, నేను చూశాను నిన్ను, నీ బాధ నాకు తెలుసు, నీ చెయ్యి ఇరిగిపోయింది, నిజమే చాలా నొప్పిగా ఉంటుంది, నీ వేదన నాకు తెలుసు, నా బాధ నాకు తెలుసు, నీ కేకలు కూడా నాకు వినపడుతున్నాయి, నాకు ఇప్పుడు అర్జెంటుగా నీకు ఆపరేషన్ చేయాలని ఉంది కనుక నేను పట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు. నా ప్రేమ గొప్పదే, నీ బాధ నాకు అర్థమైంది కనుక నిన్ను పట్టుకుని ఆపరేషన్ చేయాలని ఉంది, కానీ నేను పట్టుకుంటే నువ్వేమవుతావు, చచ్చిపోతావు. కాబట్టి నువ్వు పని చేయి, మీ సేవల్లో కూడా డాక్టర్ ఉంటాడు, ఆడెంత ఉంటాడు, నీ ఎంత ఉంటాడు, ఆడి చేసే అంత ఉంటుంది, నీకు తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆడి బాడీ కూడా నీకులాగా ఉంటుంది, ఆడు నేను పట్టుకున్నా నువ్వు చచ్చిపో. కనుక ఎక్కడైనా ఉంటే నెత్తుకుంటూ వెళ్ళు, అంతే కదా. జబ్బు చేసిందండి, నేను గేదె హాస్పిటల్కి వెళ్ళిన, పశువుల హాస్పిటల్కి వెళ్తే ఆడు ఇంజక్షన్ తీస్తాడు. అయ్యి బాబు ఇదేటో బాబు గేదెలు చేసి మనకి ఎత్తాడు కొని. ఇదేంటి ఆ డిపార్ట్మెంట్ వేరు,
ఆ సైజులు వేరు, అవునే కదా, ఆ సైజులు వేరు. కానీ ఈయన మన సైజుని బట్టి మన సైజుగానే వచ్చాడు తప్ప ఎక్స్ట్రాగా వచ్చుంటే అందరూ అవతారమూర్తిని దండం పెట్టుకునేవారే. కానీ ఆయన మనలో ఒక్కడిగా ఉన్నాడు కనుక ఆయన ఈ జనాలకు అర్థమో కాలేదు. అంటే మానవులను రక్షించడానికి మానవుడిగానే రావాలి, మానవుడే కావాలి. ఎందుకంటే మన బాధ, మన కష్టము, మన ఇబ్బంది ఎరిగిన వాడై ఉండాలి. అందుకని ఆయన మన వల్లే దాహం కొన్నాడు, మన వల్లే కన్నీళ్లు పెట్టాడు, మన వల్లే తల్లిదండ్రులకు లోబడి లోకంలో జీవించాడు. 30 సంవత్సరాలు అయిన తర్వాత, ఆయన టైం వచ్చిన తర్వాత ఆయన బాప్తిజం పొందడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన అర్థమైనట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా యేసు ప్రభుని మనం ఎలా చూడాలంటే ఒక మానవుడిగా మాత్రం చూడకండి. మానవుడైన దేవుడు, దేవుడైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. సమస్తము సమాప్తమని చెప్పాడు శిలువ మీద. సమాప్తం అంటే దాని అర్థం ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్, అయిపోయి సమాప్తం చేసిన తర్వాత ఆయన పైకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళిపోయిన తర్వాత అసలైన మార్గాన్ని అపొస్తలుల ద్వారా ఆయన మనకి ఇవ్వటం. అంచేత ఆయన మొట్టమొదటి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నమ్మి బాప్తిజం పొందినవాడు నమ్మని వానికి మీరు సర్వలోకంలోకి వెళ్ళి ఈ వీధికి వచ్చేవేంటి, ఆ వీధికి వచ్చేవేంటి అడగడానికి అవకాశమో లేదు. ఏ వీధికైనా వెళ్ళొచ్చు, ఏ గ్రామమైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతమైనా. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళాలంటున్నాడు ఒకడు. నువ్వు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళటం ఏంటి? వాళ్ళు పర్మిషన్ తీసుకోండి అని ఎక్కడ చెప్పలేదు ప్రభు. కొడితే కొడతారు, చనిపోతే చనిపోతాం. ప్రభు కొరకు చనిపోవడం, ఆయన మన కొరకు చనిపోయాడు, మనం కూడా ఆయన కొరకు చనిపోవాలి. ఇంకా మధ్యలో ఏదో ఆటంకపరచకూడదు. నువ్వు ఆదివారం ఆరాధనకి రావాలంటే మా అమ్మాయి కోడలు వచ్చిందండి, కోళ్ళకి ఇష్టం ఉండదండి, అమ్మాయికి ఇష్టం ఉండదండి అంటే అటువంటిప్పుడు ఎందుకు ప్రభుని నమ్ముకున్నావు? ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇటువంటి ఆటంకాలు అన్నీ వస్తాయి. కానీ వాటిని అధిగమించినప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉంటాం. మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను మీకు ఇస్తానని ఆయన చెప్తున్నాడు. కనుక మరి టెంపుల్ ఆరాధన ఇవన్నీ కూడా ఆయన తీసివేసి ఒక కొత్త ఆరాధన, దేవుడి ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యంతోనూ. ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. తంబూరతోనూ, నాట్యంతోనూ, తంతి వాయిద్యాలతో, డ్యాన్సులతో అండి, గొడవలతో కాదు, సౌండ్లతో కాదు, కానీ అల్లరికి కత్త కాదు. దేవుడు అల్లరికి కత్త కాదు. దేవుడు నెరవేర్చిన ఆ పనిని అపోస్తులకు అప్పగించాడు ప్రభు. అపోస్తులకు అప్పగించిన పనిని ఇవాళ సంఘానికి అప్పగించాడు ప్రభు. అపోస్తులు అంటే సంఘం ఏం చేయాలంటే సువార్తను ప్రకటన చేయాలి. ఏ పని చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారో ఆ పనిని అపోస్తులకు అప్పగించారు. అపోస్తులు వెళ్ళిపోతూ అంటే సంఘానికి అప్పగించారు. ఆ సంఘము ద్వారా ఎవరిని పంపుతూ నా తరపున అంటే నేనున్నాను. అలాగే ఎన్ని సంఘాలు వచ్చినాయి ఇక్కడికి ఈ సువార్తలు వినడానికి? ఎంతమంది దైవ సేవకులు వచ్చారంటే త్రూ చర్చ్, సంఘం ద్వారా మనం వచ్చాం. అలాగే ఇక్కడ ఉన్న సంఘం ద్వారా కూడా సువార్త జరగాలి. కేవలం దైవ సేవకులు ఒక్కడే కాదు, సంఘం అంతటికీ ఆ బాధ్యత ఉంది. సంఘం అంతా ఈ సువార్తలో పాలు పంచుకోవాలి. నేను ఎంతమందిని రక్షించానని మా అయ్యారు ముగ్గురికి బాప్తిజం ఇచ్చారంటే కాదు, నువ్వెంతమందికి ఇచ్చావు, నువ్వెంతమందిని రక్షించావు. ఆ బాధ్యత మనం నెరవేర్చినప్పుడు సంఘములు ఆటోమేటిక్గా అభివృద్ధి చెంది దేవుడు అంటే కుమారుని ద్వారా సంఘం ఇచ్చి వెళ్ళాడు. మళ్ళా వచ్చి ఆ సంఘాన్ని ఆయన కలెక్ట్ చేసుకుంటాడు. ఆ కలెక్ట్ చేసుకునే సంఘంలో మనం ఉన్నామా లేదు, ఆ రాజ్యం తీసుకుని వెళ్తారు. ఇంకా ఆయన రాజ్యంలో వారసులుగా వెళ్ళిన వారు, సంఘంలో సభ్యులుగా లేని వారు, క్రీస్తు సంఘంలో సభ్యులుగా లేని వారు ఆలోచించండి. జ్ఞానం ఉంది కదా, తెలివి ఉంది కదా అనుకోకండి, ఆలోచించి ఆ మర్మాన్ని మనం అర్థం చేసుకో. అందుకని క్రీస్తు ఎలాగైతే మర్మమో అపోస్తలుడు పౌలు మాట్లాడుతాడు, నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్తున్నాను, ఈ మర్మము గొప్ప. ఈ మర్మం ఇప్పుడే అర్థం కాదు, క్రీస్తు అర్థం కాలేదు, సంఘం అర్థం కాలేదు. సమాజంలో ఇవాళ మనం ఉన్నాం. ఇది కూడా మర్మమే. మర్మం అంటే ఇలాగ ఎతికితే దొరకదు. దాన్ని ఏం చేయాలి? లేఖనములను మాట్లాడలేదు, రీసెర్చ్, పరిశోధన. లేఖనాలు పరిశోధించడం అంటే లేఖనములను రీసెర్చ్ చేయాలి. అనేక సార్లు ఒకే అధ్యాయాన్ని చదివినా, ఒకే వచ్చిన 10 సార్లు చదివితే మనకు అర్థం అవుతుందని ప్రేమతో నేను మీకు మనవి చేసిన దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. లేఖనాలు మనకు అర్థం అవ్వాలంటే అర్థమయ్యేదాకా మనం చదవాలి. అలాగే అయ్యగారు చెప్తున్నప్పుడు మనం పాఠం వినాలి, అవి రాసుకోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చెప్పబడిన మళ్ళీ ఒకసారి మీరు చదవగలిగితే ఇంకా పాఠం మరీ ఎక్కువ అర్థమవుతుంది. అటువంటి జ్ఞానం కలిగిన వారుగా, జ్ఞానవంతులుగా. ఎందుకంటే బుద్ధి లేనివారు, బుద్ధి కలిగినవారు, బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి గల వారు ఉన్నారు. అప్పుడు ఆ ప్రభుతోటి ఉన్నారు, ఇప్పుడు సంఘంలోనూ ఉంటారు. కనుక మనము బుద్ధి గల కన్యకలుగా, సిద్ధపడిన కన్యకలుగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ సిద్ధపాటు అనేది ఏంటంటే నూనె. వాక్యం మనలో ఎప్పుడు ఉండాలి, అది వెలిగించేది. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని వెలిగించేది. అటువంటి ఆయనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఇవ్వాలని కోరుకుంటూ మరి వాక్యం ఓపికని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మళ్ళీ ఎప్పుడు పిలకండి, ఎక్కువ చెప్తాను, దయించి ఎక్కువ చెప్పినందుకు ఏమో అనుకో. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అధ్యక్షుల వారికి, స్థానిక సంఘానికి నా ధన్యవాదాలు తెలుసు.